మెయిన్ సింగర్ గా అవడానికి మీకు ఏమాత్రం అవకాశాలు రాలేదా? వచ్చి మిస్ టైం పడింది సార్. దాదాపు బాధగా ఇచ్చే విషయం ఏంటంటే ఆ 10 ఏళ్ళు ఎక్కడ బ్రేక్ అయిందంటే బాచి సినిమాతో నాకు బ్రేక్ అయింది. ఒకసారి వినరాండి అని చెప్పి క్యాసెట్లు ఇచ్చాను. సేరాకారు ఉండేది అని గుర్తుందా మీకు? రెండు రెక్కల గారు ఆయన ఒక్కరికే ఉండేది ఆ టైంలో. ఆ కారులో ఓకే వింటానని చెప్పి ఇలా తోసారు, దాన్ని తోసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఆ గేట్ దాటకుండా నా వాయిస్ లక్ష్మీ లక్ష్మీ నాకు వినిపించింది. హాఫ్ అన్ అవర్లో సార్ ఫోన్ వచ్చిందండి. ఏం పాడేవారు ఆ పాట, అసలు మామూలుగా పాడలేదు, ఇంత ఈ యాంగిల్ ఉందని తెలియదు నాకు అని అనేటప్పటికి ఇక్కడ అయిపోయింది. అది విని మెగా సత్యరాజ్ గారు మురుగరాజులో నాకు హంగామా సాంగ్ పాడించారు. చూపిస్తా పిల్ల హాయి చూపిస్తా ఆది తాళంలో నీతో ఆటలాడిస్తా. కానీ పూరి గారు అట్లాగా అంటే ఆయన డైవర్షన్, ఈ సినిమాలు, హైప్ లో ఫిల్మ్స్ ఇవన్నీ చూస్తే మీకు ఫ్రెండ్ గా మీకు ఏమనిపిస్తుంది సార్? తెలిసి చాలా సార్లు కృష్ణానగర్లో చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పాపం చాలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఆఫీస్కి వచ్చి ఇట్లా కష్టాల్లో ఉన్నాం అంటే టక్ మనకు 40,000 50,000 చెక్ ఇచ్చాడు. నా కళ్ళ ముందు ఎన్నోసార్లు ఇచ్చాడు. నాకు తెలిసి ఆ బాధలు ఎలా ఉంటాయని కూడా ఇదే ఒక్కటే మాట సింపుల్గా. రోజంతా పాడేవాడు వచ్చి తెల్లవారుజాము 3 గంటలకి ఒకసారి విజయ గార్డెన్స్ లో సాంగ్ అలా 3 వరకు వెయిట్ చేశారు. రాజేంద్ర గారి మ్యూజిక్ పాడుతూనే ఉన్నాడు. ఎక్కడ పోనీ నేను వెళ్ళి పడుకున్నాడు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోవడం లేదు. ఆ థియేటర్ నుంచి ఈ థియేటర్కి అలా తిరుగుతూ తెల్లవారుజాము 3 గంటలకు విజయ గార్డెన్స్కి వస్తే పాడేసి వెళ్ళిపోతున్నప్పుడు నాగేంద్ర గారు బాలు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కారు ఎక్కిపోతుంటే, బాలు నీకు ఈ సినిమా ఇండస్ట్రీ రుణపడి ఉందిరా. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా మెరుపు తీగ కదిలిందా తొలిసారిగా చెలి బుగ్గల చిలిపి చూపు పిలిచిందా చిలిపి చూపు పిలిచిందా. ఏంటి ఒకది మర్డర్ మిస్టరీ సార్ ఇది. ఇప్పుడు మన వాళ్ళు అందరూ కంటెంట్ ఉన్నారు కదా. ఆ కథలో ఖచ్చితంగా నేనుంటాను. ఓటీటీకి ఏమైనా మూవ్ అయిందా? ఓటీటీలో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు పెద్దగా చిన్న సినిమాలకి అంత ఎంకరేజ్మెంట్ అయితే లేదండి ప్రజెంట్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ ఎన్ని స్పెషల్ టచ్లు ఉన్నాయో చెప్పడం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు, యాంకరు, యాక్టరు ఒకటి కాదు, ఎన్ని సినిమా పరిశ్రమలో లేదా మీడియా పరిశ్రమలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్నిట్లోని నిష్ణాతుడు, అన్నిట్లోని మంచి పేరు ప్రతిష్టలు, అందరికీ అతని పేరు తెలిసి చెప్తే అందరూ గుర్తుపట్టేంత ఒక గొప్ప పాపులారిటీని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, రాత్రికి రాత్రి కాదు, చాలా కష్టపడి కెరీర్ని నిర్మించుకుని ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఈ రోజును ఈ స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు ఆ గెస్ట్ పేరు మీకు చెప్పాలి నేను. అతని పేరే గాయకుడు, నటుడు, రచయిత, సంగీత దర్శకుడు అన్నీ రఘు కుంచి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని నేను ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తాను. సార్ థ్యాంక్ యూ సార్. ముందుగా మీరు నన్ను ఒక విషయం క్షమించాలండి. చాలా రోజు అనుకుంటున్నాం సార్ మనం. అయితే మీలాంటి వారి దగ్గర ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ నాకు వేస్ట్ అవ్వకూడదు. నా స్వార్థం నాకుంది. ఇప్పుడు సినిమా వస్తుంది, గేదెలరాజు ఇవన్నీ వస్తున్నాయి, అందుకని
అందుకే మిమ్మల్ని అలాగా కొంచెం నేను సార్ రేపు అని చెప్పి ఆపేసా. అదే ఇంకొక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి సార్ మీకు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ రేపు అంటే జర్నలిజం అనే దానికి కొన్ని చోట్ల వాల్యూ లేకుండా పోతుంది సార్. అంటే ఎవరెవరో పుట్టగొడుగులాగా, అంటే ఓకే అండి, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు తీసుకోవడం తప్పేం లేదు, కానీ దాన్ని వేరే మార్గంలో కూడా చాలామంది మళ్ళించేసే రోజుల్లో ఎన్నో సంవత్సరాలుగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మద్రాసు నుంచి మీ ప్రయాణం, మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప నటులు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద స్టార్లకి వాళ్ళకి ఆత్మీయ బంధువుల్లాగా మీరు ఉంటూ సినిమాని కాపాడాలి, చంపేయకూడదు, సినిమా అనే దాన్ని నిలబెట్టాలి. ఒక సినిమా నిలబెడితే దాని ద్వారా కొంతమందికి, ఎంతోమందికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుద్ది అని ఒక మంచి మనసుతో మీరు వాటిని కాపాడుకుంటూ, సినిమాని కాపాడుకుంటూ మీరు మీలాగా ఇంకో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నం ఈరోజుకి చాలా గొప్ప హర్షణీయం సార్. ఎందుకంటే మీరు రివ్యూస్ చెప్తారు, నేను చూస్తాను. అసలు సాధ్యం అట్టుకి అసలు నాకు తెలిసి ఏ రోజు మీరు నెగిటివ్గా సినిమా రివ్యూ చెప్పడం నేను చూడలేదు. అంటే తప్పులు, ఇప్పుడు విమర్శ అనేదాన్ని కూలంకషంగా దాన్ని విశ్లేషించడం వేరు, దాన్ని ఏదో పగతో నరికేయడం, చంపేయడం అది వేరు. చాలా నేర్చుకోవాలి సార్ మిమ్మల్ని చూసి ఆ విషయంలో. అంటే మీలాంటి వారు ఉన్నందుకు సినిమాకి చాలా సేఫ్, కొంతవరకు చాలా వరకు ఇంకా సినిమా కొంచెం సేఫ్గా బతికి పట్టగట్టుద్ది అనే ఒక ఆశ మీలాంటి వాళ్ళని చూసినప్పుడు మాకు అర్థం సార్. ఈ విషయంలో మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనం లాంగ్ టైమ్ అసోసియేట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ ఫీల్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు మన రఘు గారు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి అలాగ ట్రావెల్ ఇన్నాళ్ళు. అయితే ఒకటి ఏంటంటే, నా ఇంటర్వ్యూలోని నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే సార్, మీరు ఒక కెరీర్ని నిర్మించుకోవాలంటే దానిలో ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్ని రకాల డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, హైస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ వాటిలోని మీరు మాట్లాడే దానిలో ఏ ఒక్కటో రెండో పాయింట్లైనా ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ పీరియడ్లో ఉండి, రఘు గారు ఇలా హ్యాండిల్ చేసాడు అనమాట, మనం గాబరపడక్కర్లేదు, మనం కూడా నిలబడొచ్చు, ప్రయత్నం చేయొచ్చు, లేదా ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక హింట్ సార్, ఒక క్లూ కనుక వ్యూవర్స్లో ఏ ఇద్దరికి లభించినా మీ ఇంటర్ ద్వారా ఆ ఇంటర్వ్యూకి ఒక సార్థకతని నేను నమ్ముతాను సార్. నా ఒక కేస్ స్టడీ అంతే కదా సార్. ఎన్ని సినిమాలు చేశారండి? ఏం తింటారు, ఏ కలర్ ఇష్టం, మీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా? నార్మల్ గా ఇంట్లో వండిందే తింటారా, హోటల్లో కూడా తింటారా? పప్పులో ఆవకాయ కలుపుతారా లేదా? మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఇలాంటివి. నేనే నా అదృష్టం, నా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ లేదు సార్ మీలాగా. కోటి సార్ ఇంటర్వ్యూ ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ అండి మ్యూజికల్. మీరు కోటి గారితో చేసింది భలే, అంటే చాలా విషయాలు అసలు ఆయన మీరు అడగటం, ఆయన చెప్పడం, అలాంటి ఇంకా నాట్ ఓన్లీ కోటి గారిది, చాలా మంది అంటే వాళ్ళ మ్యూజిక్ సంబంధించిన కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ వచ్చింది సార్. ఇప్పుడు ఏంటి గేదెల రాజు సార్ ఎప్పుడు రిలీజ్? గేదెల రాజు ఫిబ్రవరి 2nd వీక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్. డేట్ ఫిక్స్ అవ్వలేదు ఆల్మోస్ట్, అంటే సెన్సార్ అవ్వలేదు సార్. అది సెన్సార్ డేట్ పెండింగ్ లో ఉంది. సెన్సార్ అయితే తప్ప వాళ్ళు డేట్ అనౌన్స్ చేయడానికి లేదని చెప్పి ఒక రూల్ ఉంది. దానికోసం మెయిన్ మోస్ట్లీ 2nd వీక్ ఆ 3rd వీక్ సార్. 2nd వీక్ లో అంటే స్వయంభూ ఉంది అని అన్నారు. మళ్ళీ ఇందాకే ఎవరో అన్నది అది కొంచెం పోస్ట్ పోన్ అయ్యేటట్టు ఉంది అని అన్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఒకవేళ అది అయితే కొంచెం మనం అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అంతే, దాని మీద డిపెండ్ అన్నది. ఇప్పుడు దేవగుడి నెలలోనే 30 తారీఖు 30 జనవరి 30. బాగుంది మీ క్యారెక్టర్ ఉదయం ట్రైలర్. అవును సార్, అవునండి. అంటే కొత్తగా రఘు గారు అనగానే మామూలుగా సాఫ్ట్ గా కనిపించే, ఒక జెంటిల్మెన్ లా కనిపించే ఒక ఆయన, ఈ అలాంటి వేషాలు రావట్లేదు సార్. రఘు ఆ జెంటిల్మెన్ వేషం అదొకటి రావట్లే. పలాసా రోజు ఏ రోజైతే ఆ దుర్మార్గుడు నన్ను అందులో విలన్ చేశాడో కరుణ్ కుమార్, ఆ రోజు నుంచి అలాగే గంభీర ఇవన్నీ అగ్రెసివ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. నటుడికి ఎప్పుడు కూడా ఇలాంటి అయితేనే మీరు యాక్ట్ చేయడానికి. అంతేగా సార్, ఇప్పుడు విలన్ కుండే అంత ఇది సార్, అది హీరోకి ఆపోజిట్ ఉంటాడు విలన్ అనేవాడు. అంతే, ఇప్పుడు ఒక హీరోయిన్ ఫాదర్ గా ఉండాలి అంటే దానికి అంత గొప్ప ఏముండదండి. విలన్ దుర్మార్గుడు అంతే కదా సార్. అంటే దాని తాలూకా రిసెప్షన్ వేరేగా ఉంటుంది కదా సార్.
ఆ మేరకు మీరు అదృష్టం చాలా అదృష్టం అవుతుంది సార్. ఈ కొంతమందితో నా జనరేషన్ ఆర్టిస్టులు చాలా మందితో పోలిస్తే నాకు కొంచెం లేట్ గా నేను నటునైనా కానీ ఈ మంచి స్లాట్ లో పడ్డానే అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే ఉంది సార్ నాకు. కరెక్ట్. మంచి స్లాట్ లో పడ్డా అదృష్టం అండి. అది. కేవలం అదృష్టం. లేదంటే కొంతమంది అంటుంటారు నువ్వు ముందే ఎందుకు యాక్టర్గా సీరియస్గా తీసుకోలేదు, ఓన్లీ మ్యూజిక్ సింగింగ్ అని అక్కడే ఎందుకు ఉండిపోయావు అంటారు. ఇది అంత డెస్టినీ సార్. మనం అనుకున్నది ఇక్కడ ఏమీ అయిపోదు. భగవంతుడు ఒకటి రాసిస్తాడు మనకి, ఇలా నువ్వు ఉండాలరా అని. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. అంతే. నటుడిగా అనుకోకుండా నేను అనుకుంటాను ఒకవేళ ముందే 10 ఏళ్ళ క్రితం కనుక నేను వచ్చుంటే ఇప్పుడు హీరోకి అన్నయ్య, హీరోకి బాబాయ్ వెనకాల ఉంటారు సార్ 10 మంది. అట్మాస్ఫియర్ బ్యాచ్, ఆ బ్యాచ్ లో పడి ఉండేమో. ఏం చేస్తాం సార్ ఇప్పుడు 100% ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు యాక్టింగ్ ని ఇంకా మరి సర్వైవ్ అవ్వాలంటే ఏదో ఒక వేషం వేస్తూ ఉండాలి. అంతే కదండి. వర్క్ చేయాలి అంటే ఏదో చేస్తూనే ఉండాలి. మీటర్ కోసం చేయాలి కదా బేసిక్ గా. అలా కాకుండా లక్కీగా ఇప్పుడు ఒక మంచి స్లాట్ పడిందండి. ఒక మిడ్ రేంజ్ సినిమాలకి కాస్త వచ్చేవన్నీ కూడా అలాంటివి వస్తున్నాయి సార్. ఒప్పుకునేది కూడా అలాంటివి చూసుకుని ఒప్పుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా ఏది పడితే చేయకుండా అది కూడా కొంచెం అదేలేండి. వేరే కూడా ఉన్నాయి కదా మనకు పక్కన మ్యూజిక్ సింగింగ్ అనేది నడుస్తున్నాడు, ప్రాబ్లం లేదు. సపోర్ట్ లేదండి. అసలు అంటే మీరు ఇండస్ట్రీకి రావడం సార్ సింగరే వచ్చిందే ఆ పని మీద. అప్పటికి ఇక్కడ ఏం లేదు కదా సార్. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉంది. అప్పటికి యాక్టివ్ షూటింగ్స్ కూడా అక్కడ నుంచి చెన్నై నుంచి వస్తున్నారు చాలా మంది. అప్పటికి ఇంకా ఎవరు హైదరాబాద్ చాలా మంది రాలేరండి. ఉండేది అక్కడి నుంచి ఏది పంజగుట్ నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలంటే షేర్ ఆటోలో పట్టుకొని వెళ్ళేవాళ్ళం. లేదా ఎవడన్నా లిఫ్ట్ అడిగి ఆ ఆటోలు కూడా దారుణంగా ఉండేవి. అవును, ఇప్పుడు కదిలివి కాదు. అవును, ఎక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తిందామంటే దొరికింది కాదు అసలు. అంతే, సమోసాలు మిరపకాయ టీ అంతే. అలాంటి బిస్కెట్స్ డై బిస్కెట్స్ అనేది. మీకు పంజగుట్లో ఒకటి ఉండేది షాన్బాగ్ అని. ఎప్పుడైనా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే షాన్బాగ్ వెళ్ళి ఇడ్లీ తినేవాళ్ళం అంతే. ఏదో భోజనం చేయాలని కూడా వెజిటేరియన్, అక్కడ బాగుండేది భోజనం అంతే. ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువగా ఉంటే మనకి పంజగుట్టలో ఓరసి అని ఉంటుండేది డౌన్ టౌన్. కిందికి వెళ్ళి బిర్యానీ, లేదా అబిడ్స్ లో నిమ్స్ ఎదురుగానండి, లేదా అబిడ్స్ లో పంజాబీ దాబా ఇదొకటి. ఇవి కొంచెం ఫేమస్ మనకి అప్పుడు అంతే. డబ్బులు ఉంటేనే ఇవన్నీ ఫస్ట్ వీక్ వస్తాయి కదా ఇంటి దగ్గర నుంచి. ఆ డబ్బులతో కొన్నాళ్ళు తెప్పించుకున్నాం సార్. ఫస్ట్ ఒక ఫైట్ వచ్చినప్పుడు ఏం తెలియదు కదా సార్. ఇక్కడ ఏం లేదు అప్పుడు, ఇక ఎంప్లాయ్మెంట్ ఏం లేదు. ఈ తిరగడం అబ్జర్వ్ చేయడానికే దాదాపు 1 year 2 years పట్టేసింది దగ్గర. మద్రాసు వెళ్ళకుండా హైదరాబాద్ ఎందుకు వచ్చారు? సింగర్ అవుదాం ఐడియా లేదు సార్ అసలు. యాక్చువల్ మద్రాసు అసలు అప్పుడు నాకు హైదరాబాదే కొత్త నాకు ఫస్ట్ టైం. ఇంకా నాకు ఎవరో చెప్పారు ఇండస్ట్రీ అంతా అప్పుడు హైదరాబాద్ వచ్చేస్తుంది, నువ్వు మద్రాసు వెళ్ళినా ఉపయోగం లేదు, పైగా మద్రాసు వెళ్ళాలంటే నీకు భాష అయితే తమిళ్ నేర్చుకోవాలి, ఇలా భయపెట్టారు. సో ఇంకా దాని డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చారనమాట అండి. హిందీ అంత సులభంగా నేర్చుకోవచ్చు హైదరాబాద్ లో, చెన్నైలో తమిళ్ అంత ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే అందరూ మాట్లాడేది అదే కదా, అవసరం కూడా కదా సార్. అవసరం కమ్యూనికేషన్. మరి ఇంకెలా నాకు ఎంత కుళ్ళు కొట్టదు ఇప్పటికి మన ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా తమిళ్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు తమిళ్ గడగడ మాట్లాడుతుంటారు. మన హీరోలు కూడా చాలా మంది చూడండి, చెన్నైలో పుట్టి పెరిగిన హీరోలు అందరూ కూడా తమిళ్ మాట్లాడతారు. ఇప్పుడు చరణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ తమిళ్ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి అక్కడ వాళ్ళకి ఇప్పుడు పాన్ ఇండియా అయ్యాక వీళ్ళు చాలా ఈజీ అయిపోయింది. అక్కడ ఏ లాంగ్వేజ్కి వెళ్ళి ఆ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కన్నడ అనర్గళంగా వచ్చాయి, జూనియర్ ఎన్టీఆర్ గారికి. భలే అనిపిస్తుంది అరే భాషలు అనేది. అందుకే ప్రకాష్ రాజ్ గారు అనిపిస్తుంది గౌరవం సార్ నాకు. ఏ భాషకి వెళ్తే ఆ భాష నేర్చుకుంటాడు ఆయన. ప్రకాష్ రాజ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి అతనికి. దానిలో కవిత్వాలు చదువుతాడు ఆ భాషల్లోనే ఆయన. కరెక్ట్. ఫస్ట్ టైం అప్పుడెప్పుడో చూసాను సార్, జమ్నీకి వచ్చాడు ఏదో టైంలో, ఏదో ఇంటర్వ్యూ చూస్తున్నాను ఆయన చేస్తుంటే. శ్రీశ్రీ గారివి చెప్తున్నాడు అతను. అనుకున్నాను అసలు ఆయన కన్నడిగుడు అంట బేసిక్ గా. ఆయన అదే ఆ ఇంట్రెస్ట్ ఉండి అన్నీ వస్తాయి సార్. అది మీరు అన్నట్టు అది తెలుసుకోవాలండి, భాషలు తెలుసుకుంటేనే ఇది ఉంటుంది ఎప్పుడైనా. అది మరి ఈ 2 ఏళ్ళు మీరు హైదరాబాద్ వచ్చి ముందు ఒక 6 నెలలు ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోవడం. మీ ఫాదర్ వాళ్ళు తిట్టలేదు మిమ్మల్ని? ఏం పని పాటలేదు? ఫాదర్ కి ఇష్టం లేదండి. ఫాదర్స్ జనరల్ గా ఏంటి, మనం నాన్న రాజమండ్రిలో పాటల పోటీలో గోల్డ్ మెడల్ వచ్చిందంటే చదువులో రావాలరా గోల్డ్ మెడల్ పాటలు లేదు అంటారు కదా. మదర్ మాత్రం కొంచెం సపోర్ట్ చేశారు బాగా. మదర్ సపోర్ట్ చేయడం వల్ల పర్లేదు ఏం కాదు వెళ్ళు అని చెప్పి
పాపం వాళ్ళు సపోర్ట్ చేశారండి. ఆ సపోర్ట్ చేసినప్పుడు వస్తున్నప్పుడు ట్రైన్లో నాకు కూచిమంచి రాధాకృష్ణ గారని, ఆయన మిత్తుపాడు కరణ్ గారు అబ్బాయి, ఇక్కడ హైదరాబాద్లో ఈసీఎల్లో మార్కెటింగ్ ఆఫీసర్ అండి ఆయన. ట్రైన్లో జస్ట్ క్యాజువల్గా కూర్చున్నప్పుడు ఎవరు బాబు అని అడిగితే ఇలా పలానా గాదరాడండి. ఎక్కడికి వెళ్తున్నట్టు హైదరాబాద్. దేనికంటే సినిమాలో ట్రై చేద్దామని. ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను పాటలు పాడతానండి, సింగర్ అవుదాం అని వెళ్తున్నాను సార్ అంటే నవ్వాడైనా. మామూలుగా ఉంటుంది కదండి. కాసేపు ఏదో ఒక సాంగ్ పాడు సరదాగా, చూద్దాం నువ్వు అసలు నీ టాలెంట్ ఏంటో చూస్తాను అన్నాడు ఆయన. అంటే అప్పుడు నేను మన విధాత తలుపున సాంగ్ సిరివెన్నెల్లో పాడినిపించా. వినిపిస్తే అరే బాబా పాడుతున్నప్పుడు ఆ ట్రైన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేరారు, 10 మంది వచ్చి ఇంకోటి పాడి నువ్వు 4-5 పాడిచ్చేసారండి. అప్పుడు అన్నాడు, ఏమయ్యా ఏదో నీళ్ళ కనపడుతుందయ్యా, ట్రై చేసి నువ్వు, పర్వాలేదు నీకు బాగానే ఉంటుంది, బాగా పాడుతున్నావు అని. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ ట్రైన్ దిగుతుంటే ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు అన్నారు. అంటే నేను ఇక్కడ ఏదైనా రూమ్ తీసుకోవాలండి, అందాక ఎక్కడన్నా ఏంటి అసలు బేసిక్ జీరో ఐడియా అండి, అసలు జీరో ఐడియా. దాసనారాయణరావు గారు ఒక యాడ్ ఇచ్చారు సార్, ఆయన నూతన గాయకులు కావాలి, నూతన నటినట్లు కావాలని చెప్పి ఒక ఏదో సినిమాకి యాడ్ ఇచ్చారు ఆయన పేరు మీద ఆ పేపర్లో. అది పట్టుకుని వచ్చాను సార్ నేను రావడం. మేబీ అదే కదా, అదే సార్, అభిసారిగా యా. పట్టుకొస్తే ఆ రోజు చెప్పితే ఆయన సాయంత్రం ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఇంట్లో లంచ్ భోజనం అక్కడ చేశాను. సాయంత్రం వరకు ఉండగా సాయంత్రం ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే అబ్బాయికి బండి ఇచ్చి, ఈ అబ్బాయిని బంజారాహిల్స్లో దాసనారాయణరావు గారు ఇల్లు ఉంటుంది, అడ్రస్ పట్టుకుని వెళ్ళి అక్కడ దింపి మళ్ళీ ఎక్కించుకుని రా అని పురమాయించారండి. అక్కడికి వెళ్తే అప్పుడు అక్కడ ఓ 2 కిలోమీటర్ల క్యూ ఉంది అక్కడ. సాయంత్రం 4 వెళ్ళండి, నైట్ 9 o'clock ఎప్పుడో వెళ్తే ఆయన వెళ్ళేటప్పటికి ఆయన సింహంలా కూర్చొని ఉన్నారు. ఆయన పక్కన అప్పుడు ఇంకా రైటర్స్ మన ఆయనకి పర్మనెంట్ గా అదే సంజీవి వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి, వీళ్ళంతా ఉన్నారు సార్. ఉంటే పాడు అన్నారు. అంటే ఇలా భయపడి పాడాను. మంచి స్పీడ్గా ఉండే పాట ఒకటి పాడు అన్నారు, అది ఒకటి పాడాను. అడ్రస్ ఇచ్చి వెళ్ళు అన్నారు. అంటే సరే బయటకు వచ్చి అక్కడ అడ్రస్ అది ఇచ్చి ఫోన్ నెంబర్ అది ఇచ్చానండి. ఇచ్చి అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఊరు వెళ్తే 1 month తర్వాత ఒక 4-5 సెలెక్ట్ చేశారు. అందులో నీ పేరు ఉంది రా అని చెప్పి ఒక నాకు ఇది వచ్చిందండి. మళ్ళా వచ్చాను అనమాట. మళ్ళీ పాప రాధాకృష్ణ గారు హెల్ప్ చేశారు. అప్పుడు తర్వాత ఏదో అయింది మొత్తానికి. ఆ సినిమా అభిసారిక కాదు సార్, దాని పేరు తల్లిదండ్రులు ఏదో మూవీ జరగలేదు సార్, జరగలేదు మూవీ జరగలా. జరగకపోతే ఇంకా అప్పుడు ఈయన ఏమన్నారంటే, నేను మీ ఫాదర్కి లెటర్ రాస్తాను, ఉండిపో, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు ఏదైనా అరేంజ్ చేస్తాను ఇక్కడ అని చెప్పి మా ఫాదర్కి లెటర్ రాసి, పర్వాలేదు మీ వాడిని నేను చూసుకుంటాను, డోంట్ వరీ అని చెప్పి ఇక్కడ పంజగుట్లో నరసింహరావు గారు అని ఒక ఆయన, ఇలాగే ఆయన తీసుకొచ్చి పెట్టిన ఆయన ఒక వ్యక్తి, రాశి లీజింగ్ అని ఇక్కడ ఉండేది, ఆఫీస్ ఉండేది పంజగుట్ట షాన్బాగ్ ఆపోజిట్లో. దానిపైన నరసింహరావుకి ఒక రూమ్ ఇచ్చారు ఆయన, ఆ రాశి వాళ్ళు. ఆ రూమ్లో నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట అండి. సో 2 సంవత్సరాలు ఇంటి అది కట్టకుండా బతికేశాను నేను హైదరాబాద్ లో. జీరో అంటే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల లోపు నాకు మెల్లిగా లోపు డబ్బింగ్స్ జరుగుతున్నాయి మొదలెట్టే ఇక్కడ హైదరాబాద్ లో. జరుగుతున్నప్పుడు మన పుచ్చారామకృష్ణ గారు భార్య చంద్రిక గారు, ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆవిడ ఎక్కడో ఏదో టీవీ డబ్బింగ్ టీవీ సీరియల్ ఏదో డబ్బింగ్ జరుగుతుంటే నేను అక్కడ నా వాయిస్ టెస్ట్ చేయడానికి పిలిచారు అనమాట. అప్పుడు అందే, బాబు నీ వాయిస్ బాగుంది, ఒకసారి నువ్వు నేను చెప్తాను, నంబర్ ఏదన్నా ఉంటే అక్కడ పీపీ నెంబర్ ఒకటి ఇచ్చా పంజగుట్లో, ఒక కిరాణా షాప్ది ఇస్తే తర్వాత ఆవిడ ఫోన్ చేశారనమాట. ఒక సినిమాకి ఏదో వాయిస్ డబ్బింగ్ పిలుస్తున్నారని చెప్తే వెళ్ళానమాట. అమ్మ కడుపు చల్లగానే సినిమాది, సంజయ్ మిత్ర అని చెప్పి బెంగాలీ అబ్బాయి హీరో, అతనికి వాయిస్ టెస్ట్ చేస్తే ఓకే అయింది, వాయిస్ డబ్బింగ్ చెప్పించేశారు ప్రతాప్ స్టూడియోలో, ప్రతాప్ గారిది రాఘవ గారి స్టూడియో, దాంట్లో చెప్పించాక 1016 ఇచ్చారండి. ఇచ్చేటప్పటికి ఇంకా అసలు ఆనందానికి అంత లేకుండా పోయింది. అదే ఫస్ట్ రెమ్యునరేషన్ అనమాట. వెంటనే షాన్బాగ్ వచ్చి ఇక్కడ లంచ్ చేసి సాయంత్రం మళ్ళీ డౌన్ టౌన్కి వెళ్ళి, ఓరోసి డౌన్ టౌన్కి వెళ్ళి బిర్యానీ ఇవన్నీ అలా. ఇంకా అక్కడి నుంచి డబ్బింగ్స్ ఇంకా ఫ్రీక్వెంట్గా. అప్పుడే వీళ్ళందరికీ మన అబ్బాసు, వినీత్, అరవింద్ స్వామి, చాలా మందికి, మొత్తం అరవింద్ స్వామికి రత్నకుమార్ గారు చెప్పేవారు చెన్నైలో. ఎప్పుడన్నా ఏదో ఆయన ఏదో వర్కౌట్ అయిపోతే నాతో చెప్పించేవారు. అట్లా కొన్ని సినిమాలు ఆయనకి నేను చెప్పాను. అలా ఇంకా డబ్బింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎర్నింగ్ నాకు కొంచెం చేతిలో డబ్బులు ఉండేవి. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఇంటి దగ్గర తెప్పించుకోకుండా కొంచెం రాయల్ లైఫ్ ఉండేది అనమాట.
అదే టైంలో జెమినీ టీవీ రావడం, యాంకర్ కావడం, కొంచెం సెటిల్ అయింది లైఫ్. అప్పుడు సెటిల్ అయింది కొంచెం. ఒక 3 years పట్టింది సార్ ఇది మొత్తం. 3 years పెట్టింది. 3 years ప్రాసెస్ పట్టింది గట్టిగా. అయితే మీకు ఎక్కడ పెద్ద సినిమా కష్టాలు ఎక్కడ కనిపించలేదు నాకు. లక్కీగా అవి ఏం లేవు. ఆయన రాధాకృష్ణ గారు చూసుకున్నారు, తర్వాత నరసింహారావు గారు, తర్వాత డబ్బింగ్స్ తర్వాత మొత్తం అంతం బానే. అసలు బిగినింగ్ బానే ఈజీగానే వెళ్ళిందండి. ఎందుకంటే నా ఇంటర్వ్యూలో చాలా మందిని చేస్తాను కదా, అసలు అష్ట కష్టాలు, సినిమా కష్టాలు, వాళ్ళ బాధలు అసలు ఎలాంటివి వర్ణాతీతం అన్నమాట. అదే చెన్నై స్టోరీస్ చాలా వరకు వింటా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మరి ప్రతి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీకంటే ఏదో భగవంతుడి అనుగ్రహంతో ఆయన రాధాకృష్ణ ట్రైన్ లోనే కనిపించడం నిజంగా సార్ ఒక వ్యక్తిని దేవుడే అలా పెట్టినట్టు ఆయన. అంటే మీ దగ్గర అలాంటి ఒక జనరంజకమైన కళ మీ దగ్గర ఉండడం, పాడడం అన్నది బేసిక్ గా అందరినీ ఆకట్టుకునే కళ అది. సార్ ఏదో అంటారు కదా శిశుర్వేత్త, అలాగా మీరు దానివల్ల మీకు మంచి బ్రిడ్జి దొరికింది. అవునండి. ఆ మ్యూజిక్, సింగింగ్. అప్పుడు యాక్టింగ్ అంటే అక్కడ నేను యాక్ట్ చేసి చూపించాలి, ఏదైనా డ్రామా చేయాలి, ఎంత గోల్ ఉంటుంది అక్కడ. యాక్టర్ అనగానే అసలు ముందు ఒపీనియన్ పడిపోద్ది. వేషాల కోసం వెళ్తున్నాను. ఎగ్జాక్ట్లీ అండి. అవునండి. ఎందుకే చదువుకోకుండా అవునండి. అని అప్పుడే ఆయన నన్ను ఇక్కడ వెస్ట్ మారేడుపల్లిలో మన ఇది భక్తరామదాస్ మ్యూజిక్ కళాశాల అని ఉండేదండి, మ్యూజిక్ కాలేజ్. ఆ కాలేజ్లో నాకు వెళ్ళి ఈ కాలేజ్లో చేరు నువ్వు, ఈవినింగ్ క్లాసెస్ ఉండేవి అక్కడ. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎవ్రీథింగ్ ఉండేదండి. శ్రీరంగం గోపాలరత్న గారి పేరు విన్నా. ఆవిడ అప్పుడు ప్రిన్సిపల్ అండి ఆవిడ. నేను అక్కడ వెళ్తే ఆ రోజు అక్కడ అయిపోయాయి అడ్మిషన్స్, అయిపోయిందండి, టైం అయిపోయింది. 1 week బిఫోర్ క్లోజ్ చేశారు అసలు. అప్పుడే సత్యదేవ్, మన ఆదిత్య కూడా అక్కడే పరిచయం అవ్వడు. సత్యదేవ్ ఉంటాడు కదా ఆదిత్యలో, ఇప్పుడు మన ఈ సినిమాకి శ్యామ్ శంకరాయ్కి రైటర్ అండి అబ్బాయి, సత్యదేవ్ అబ్బాయి అండి. తను అక్కడ పరిచయం అనమాట. తర్వాత అప్పుడు బయట కూర్చొని అక్కడ ఎవరో అక్కడ అమ్మాయిలు వాళ్ళందరూ స్టూడెంట్స్ ఉంటే అక్కడ మావాడు కూడా వీడు బాగా పాడుతున్నాడు అంటే నేను ఒక పాట పాడుతుంటే ఆవిడ పాట విని లోపల పిలిచారు ఆవిడ, శ్రీరంగ గోపాలరత్న గారు. పిలిచి ఏమయ్యా నువ్వేనా పాడుతున్నావు పాట, ఏదో ఒక మంచి పాట, నాకు ఒక అన్నమయ్య కీర్తన తెలిసిందంటే పాడానండి. పాడితే ఇలా ఏంది ఇలా వచ్చామంటే సీట్ కోసం వచ్చాను మేడం, క్లోజ్ చేసేసారండి అడ్మిషన్ అంటే. వెంటనే లోపల నుంచి ఆయన పిలిచి ఎమర్జెన్సీ దాంట్లో నా రిక్వెస్ట్ అబ్బాయిని చేర్చుకోండి అని చెప్పి ఆవిడ నాకు సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆటోమేటిక్ గా దేవుడు ఇలాగ ఒక ఎదిగి పెట్టేవాడండి నాకు. భలే అసలు చాలా ఆశ్చర్యంగా వచ్చింది. ఇప్పటికే సత్యదేవ్ కూడా చెప్తూ ఉంటాడు ఆ విషయం. నువ్వు ఏంట్రా నక్కం దొక్కొచ్చావు ఆ రోజు, క్లోజ్ అయిపోయినా సరే నీకు సీట్ ఇచ్చారు వాళ్ళు పిలిచేది. సో గోపాలరత్న గారు అంటే అసలు మాటలే ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, ఆ పిలుపులో క్వీన్ ఆఫ్ మ్యూజిక్ సార్ ఆవిడ. అంటే ఒక బాలమురళీకృష్ణ గారు, ఒక శ్రీరంగ గోపాలరత్న గారు. కర్ణాటక సంగీతంలో అవునండి, మేల్స్ లో బాలమురళి గారు, ఫీమేల్స్ ఆవిడండి. ఆవిడ నాటకాల రైడ్ లోనే తెలియనండి. నీ దూరమ్మా నీ దూరమ్మా వదలి వేగమ్మ, ఎంత బ్రహ్మాండమైన పాట అది. సరస్వతిదే అండి ఆవిడ. తర్వాత మన నోకల చిన్న సత్యనారాయణ గారు, ఆయన వారు ఉండేవారండి. ఆయన తర్వాత తెలుగు యూనివర్సిటీలో చేరాను సార్, బిఏ కర్ణాటక దాంట్లో చేరినప్పుడు తెలుసండి, చూశాను. అప్పుడు నోకల చిన్న సత్యనారాయణ గారు ఆయన మాకు కర్ణాటక దానికి హెడ్ అండి. ఆయన డీన్ వచ్చి ఎల్లా వెంకటేశ్వర్లు గారు. అలాంటి మహానుభావులు అందరినీ చూసాం సార్. అదొక అదృష్టం అంతే. అంటే మనం ఘంటసాల గారు వాళ్ళు ఎవరిని చూడలేకపోయినా ఇక్కడ ఈ మహానుభావులు అందరినీ కలిసి అదృష్టం కలిగింది. ఓలేటి వెంకటేశ్వర్లు గారు అంటే ఈ తరం వాళ్ళు ఎవరికి అసలు. నాకు నోకల్ గారు చెప్పారు ఒకసారి, ఆయన ఆల్ ఇండియా రేడియోలో రీతిగౌళ రాగం పాడుతుంటే స్టూడియోలో కూర్చుని వాళ్ళు లోపల నేల మీద పడి దొల్లేవారంట, అలా పడేవాడంట ఆయన. ఈక్వల్ సార్ ఆయన బాలమురళి గారికి ఈక్వల్. పద్మరావు నగర్ లో ఉండేవారండి ఆయన. ఎవరు? నోకల చిన్న సత్యనారాయణ గారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళగానే ఏమేవ్ ఈ రఘు గడిచోడు వాడికి మంచి కాఫీ ఇవ్వవే అనేవారు. అంటే ఈయన తాగాలి కాఫీ. ఈయన కాఫీ తాగడం కోసం ఎవరో ఇంటికి గెస్ట్ వస్తే వస్తే వాళ్ళ పేరున కాఫీ. భలే ఉండేదండి అసలు. ఆ ఫిల్టర్ కాఫీ ఆవిడ ఒక ఇత్తడి గ్లాస్ లో ఇచ్చేవారు ఆవిడ. ఎంత బాగుండేదో వాళ్ళ ఇంట్లో కాఫీ అసలు, నౌకర్ గారి ఇంట్లో.
మెయిన్ సింగర్ గా అవడానికి మీకు ఆ. ఏమాత్రం అవకాశాలు ఆ, రాలేదా? టైం వచ్చి మిస్ చాలా టైం పట్టింది సార్. దాదాపు 10 ఏళ్ళు పట్టింది సార్. 10 సంవత్సరాలు. ఎందుకంటే అప్పుడు యాక్చువల్గా ఆపర్చునిటీస్ లేవు ఇక్కడ, ఇక్కడ లేవులేండి, ఇక్కడ లేవు. మీరా మెడ్రాస్ నా- వెళ్ళారు? అంటే అప్పుడు ఎస్పీబీ గారు విశ్వరూపంలో? విశ్వరూపంలో ఆయన అక్కడ ఇలా మొత్తం ఇలా ఉన్నారు ఆయన. ఇంకా వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి వేరే థాట్ లేదు, అబ్బే. సెకండ్ థాట్ అనేది లేదు. ఎప్పుడో ఆల్టర్నేటివ్ గా ఎప్పుడన్నా కొన్నిసార్లు ఆయన అవైలబిలిటీ లేదు అనుకున్నప్పుడు మనో గారు లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు అంతే. అంతే, అంతే. ఇద్దరు లేరు, అంతే అంతే ఒకడే ఒకరే మను అంతే ఒక్కడే. అంతే ఆయన ఒక్కరే. ఆయన కూడా అంటారు కదా, చాలా అయిన తమ్ముడు నాకు, అప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఆయన చెప్పి. నాకే కాదు, వాళ్ళందరికీ ఎక్కడ వాళ్ళకి అదృష్టం ఏంటంటే చక్రవర్తి గారు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడం, వాళ్ళ టీమ్ లో ఉండడం. సో జరుగుబాటుకి ప్రాబ్లం లేదు Problem వాళ్ళకి. అది లేకుండా. రోజు వర్క్ ఉండేది వీళ్ళకి. రోజు Assistant గా, వర్క్ రోజు. రోజుకి 4 రోజులు Shift work చేసేవారండి. ఉండేది. అవును, 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 అవును. కీరవాణి గారు కానీ, అమ్మో. లేకపోతే రాజుకోటి గారు కానీ, ఆ, నాగూర్ బాబు గాని, చక్రవర్తి గారు అయితే అదొక వైభవం అని విన్నానండి నేను. మహావైభవం. బా, నేను రోజుకి నేను చూశాను సార్. ఆ, కారులోని అంటే ఇంటర్వ్యూలో చెప్పకూడదు కానీ బట్ చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన పోయి కూడా ఒక మందు గ్లాస్ పెట్టుకుని కారులో కొంచెం సిప్ చేస్తూ అన్ని థియేటర్లకి తిరుగుతూ ఉండేవారు ఆయన. ఆ. అన్ని థియేటర్లోనే ఆయన రికార్డింగ్ లో జరుగుతూ ఉండేవి. అందరు వీళ్ళు అసిస్టెంట్లు ఉండేవారు మొత్తం. కృష్ణ చక్ర గారు, రాజ్కోటి గారు, రాజుకోటి గారు, కీరవాణి గారు. మెయిన్ కీరవాణి గారు, వీళ్ళందరూ అసిస్టెంట్స్ ఆ, మను గారు, మెయిన్ గా కృష్ణ చక్ర. ఆ, కృష్ణ చక్ర గారు. అవునండి, అవునండి. కొన్ని సినిమాలు ఆ, చేశారు. అదే మన పాత సినిమాలు అన్నింటిలో సహాయకులు కృష్ణ చక్ర కృష్ణ చక్ర. అని పేరు పడుతూ ఉంటది. కొన్ని సినిమాలు చేయగలిగారు వాళ్ళు. ఆ, చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా వచ్చి మన ఈయన ప్రసన్న సర్రాజ్ గారు, ఆ, సరాజ్ గారు. అవును, ప్రసన్న సర్రాజ్ అవునండి. గారు మన కృష్ణారెడ్డి గారు ఉండేవారు. అంటే ఉద్దండ పిండాలు అందరూ. సార్ నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్, కొందరు అలాగే ఉండిపోయారేంటి సార్, నాకు అర్థం కాదు. అంత మహానుభావులు. ఇప్పుడు కేవి మహాదేవన్ గారి దగ్గర పుహ్ళేంద్ర గారి గురించి విన్నాను నేను. అసలు అంటే వాళ్ళకి ఇండివిజువల్ గా ఎందుకు రాలేదు కదా, అసలు ఏంటంటారు అది? అంటే కొంతమంది ఆ లైఫ్ కి మీరు ఇందాక చెప్పారు చూసారా, మీటర్ రన్ అవుతుంటుంది. ఇక్కడ మనకి అసలు ఊపిరి తీయకుండా వర్క్ ఎక్కడ ఖాళీ లేకుండా సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా అలా వెళ్ళిపోతుంటే అదొక జాబ్ లాగా. అవును. ఆయన లైఫ్ లో ఒకే ఒక సినిమా చేశాడండి, ఆ, పుహ్ళేంద్ర గారు. పుహ్ళేంద్ర గారు. అవునండి, మీకు గుర్తుంటే విన్నాను సార్. ఇది సినిమా పేరు, ఆయన పేరు కూడా వద్దన్నారు అని చెప్పి, ఆయన చాలా పాటలు కూడా ఆయన పేరు వద్దన్నారట కదా సార్. ఆయన విన్నాను ఒకే నేను. సినిమా చేసాడు ఆయన, ఆ, వింత కదా. వింత కదా, కృష్ణ గారిది. కదిలించకు నా స్వర్గం ఆ సాంగ్ కృష్ణ గారి సినిమా. ఒక్కటే సినిమా చేశారు ఆయన. తర్వాత ఆయనకి అవసరం లేకపోయింది సినిమా చేసే అవసరం. ఏదైనా లైఫ్ బతకడమే కదా. మహాదేవన్ గారు మంచి టాప్ లో ఉండేవాడు ఆయన, తమిళ ఇటు తెలుగు రెండు. స్వాతి కిరణం సాంగ్స్ కూడా చాలా వరకు ఆయన చేశారని. అన్ని ఆయనేనండి, అన్ని ఆయనే. కానీ పేరు మాత్రం నాది వేయొద్దండి. లేదు, అన్ని ఆయనే. మహాదేవన్ గారి పేరు, మహాదేవన్ గారి డైరెక్షన్, దాని మీద ఆయనే చేసుకెళ్ళిపోయారు. సో ఆ రోజున చక్రవర్తి గారికి ఉన్న వైభవం ఏ మ్యూజిక్ డైరెక్టర్ అనుభవించలేదండి. అన్ని హిట్లే, ఏ సినిమా లేపవతలు పడేశారు సార్ సినిమా. మామూలు సినిమా కూడా ఎత్తు వదలు పెట్టాడు ఆయన మ్యూజిక్ తో. ప్రతి పాట హిట్, ఆయన ఫ్లాప్ పాట లేదు. బీజిఎం కూడా ధన వెళ్తా ఉంటుంది అసలు. అదొక ధోరణి తీసుకొచ్చారు. అంటే కమర్షియల్ మహాదేవన్ గారు వాళ్ళందరూ ఒక ధోరణి. మొదట్లోని శారద గాని, అవును, మన బలిపీఠం మంచి మెలోడీస్, అద్భుతమైన మెలోడీస్. చీకటి వెలుగులు, అవును, ఏం మెలోడీస్ సార్ అట్లా. చీకటి వెలుగులు. అయ్యో బాబోయ్, అద్భుతమైన మ్యూజిక్ సార్ అది. అదే అనుకుంటాను. మల్లెపువ్వు ఒక్క పాట కూడా ప్యాస నుంచి అరువు తెచ్చుకోకుండా, ప్యాస సినిమా నుంచి ఒక్క పాట కూడా ఆయన రీమేక్ చేయకుండా అన్ని ఓన్ ట్యూన్స్, కొత్త ట్యూన్లు అన్ని కూడా. ఇంకా సత్యం గారు హిందీ పాటలు చాలా వరకు అడాప్ట్ చేసేవారు ఆయన. అవును అవును, అది కూడా నాకు చాలా వరకు తెలియదండి. వంశీ గారు ఏదో సినిమాలో హిందీ పాట, తెలుగు పాట, తెలుగు పాట, హిందీ పాట, తెలుగు పాట, హిందీ పాట అని పెట్టి ఒక 10 పాటలు ఎట్లా వచ్చినవన్నీ పెట్టేశాడు ఆయన. ఒక సినిమాలో ఏదో వాణి విశ్వనాథ్ గారు హీరోయిన్ అండి ఆ సినిమా, వంశీ గారిది, పెద్ద వంశీ గారిది. పెట్టేస్తే అమ్మ అనుకున్నాను. అప్పుడు తెలిసింది నాకు, ఓ ఈ పాటలు ఒరిజినల్ హిందీలో చాలా చేశారు. కానీ అద్భుతంగా మళ్ళీ వాటిని ఇప్పుడు సన్నాజాజికి గున్నమావికి పెళ్లి కుదిరింది పాట గాని,
చాలా పాటలు ఆయనవి రీక్రియేషన్ చాలా బాగుండేది అండి ఆయనది. అద్భుతం. చాలా బాగుండేది. ఆయన కూడా ఒక జీనియస్ అండి. బో నా దగ్గర ఆయన ఒక 10 పాటలు ఉంటాయి సార్. బాలు గారిని సత్యం గారు నా ఫేవరెట్స్ అనమాట అండి. ఎప్పుడు అబ్రాడ్ టూర్కి వెళ్తున్నా ఒకసారి ఆ 10 పాటలు వింటాను నేను. ఎందుకో సెలయేటి గలగల ఒకటి, అవును మాయమ్మ చంద్రలో పాట ఒకటి, అవును అదే ప్రణయ రాగవాహిని. రాగవాహిని. అది తర్వాత మీకు ఈ పాట మీకు సత్యం గారు చేసిన గీతలో పాట గుర్తుందా మీకు? పూచే పూలు పూలలోన అవన్నీ మేము పాటల పోటీల్లో పాడేవాడినండి. నోములోని అన్ని ప్రతి పాట హిట్టే కదండి. మన కన్ని వయసు సినిమా అండి. అవును 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 సార్. బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఏ దీవిలో వచ్చిన పాట కమర్షియల్ అసలు ఈ భలే ఉండేవి ఆయన పాటలు. ఆ డెవలప్ తో ఎంత బ్యూటిఫుల్. ఆయన పేరు డెవలప్ సచ్ పేరే డెవలప్ గారు. అదే కోపం బాగా ఎక్కువ అని బాగా. సో ఆ మెలోడీస్ అన్ని అలాగ నడుస్తున్న టైంలో చక్రవర్తి గారు ఆయన స్కూల్ దాటి ఎలాగైతే రాఘవేంద్ర గారు ముందు జ్యోతి అలా తీసి టక్ మన అడవిరాముడితో మార్చేశారు స్కూల్. అలాగే ఆయన ఆమె కదా ఇవన్నీ చక్రవర్తి గారు వెళ్ళే పాటలు ఇవన్నీ కూడా బాగుంది. సిరిమల్లి పువ్వల్లి నవ్వు సాంగ్ జ్యోతి 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 మంచి పాటలు. తల్లి కూతురులోని ఒక సాంగ్ బయటకి ఆ పాట రాలేదు కానండి. మళ్ళీ తీగ నడిచిందా, మెరుపు తీగ కదిలిందా, తొలిసారిగా చెలి బుగ్గల చిలిపి చూపు పిలిచిందా, చెలిపి చూపు పిలిచిందా. ఎంత బాగుంటుంది. పెద్ద హిట్. కార్డ్స్ ఎంత బాగుండే కదా సార్. అదే ఎవరండి ఏముందరా చేయడానికి అంతా చేసి పనిసారు ఏముందరా మనం చేయడానికి అంతా చేశారు. అదే ఇప్పుడు మీరు అందుకే మీరు ఇందాక అన్నదానికి ఇదంతా ఓపెన్ అయింది. నాగర్బాబు అక్కడ సర్వైవ్ అయ్యాడు నాగర్బాబు. ఎందుకంటే అది కూడా బాలుగారు గొంతుకి అతి దగ్గరగా మ్యాచ్ అవ్వడం వల్ల నిలబడ్డాడు. ఈలోగా ఇళయరాజా గారు పెద్ద డైరెక్టర్ అవ్వడం, మ్యూజిక్ డైరెక్టర్ గా. సో అవన్నీ కలిసి వచ్చినాయి నాగర్బాబుకి. రెహమాన్ గారు వచ్చాకే కొంచెం ఆ ట్రెండ్ చేంజ్ అయింది. కొత్త సింగర్స్, కొత్త వాయిసెస్ అని. అప్పుడే కదండి హరిహరన్ గారు, శంకర్ మహాదేవన్ గారు అందరూ లైమ్ లైట్ లోకి వచ్చింది ఆ టైంలో. లేకపోతే 25 పాటలైనా 30 పాటలైనా ఆగేవారు అక్కడ పడి ఉండేది. ఇక్కడ గుణ సినిమా షూటింగ్ అవుతుంటే కృష్ణాబరిలో కమల్ హాసన్ గారు అవునండి కమ్మని ప్రేమ లేఖలా అదే కాదు ఇప్పటికీ సార్. అది ఇప్పటికి ఈ రోజుకి ఏ పబ్కి వెళ్ళండి సార్, ఆ పబ్ లో బ్యాండ్స్ పెడుతున్నారు. ఇప్పుడు మొత్తం బ్యాండ్ కల్చర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి పబ్ లో ప్రతిరోజు ఆ పాట పాడతారు సార్. 30 సంవత్సరాలు దాటినట్టుంది కదా సినిమా దాటి వచ్చి 35 ఈ రోజుకి ఆ పాట ఇంకా చిన్న పిల్లలు సార్. అది క్రేజీ. అదే ఆ రోజు రాఘవేంద్ర గారు బాలుగారిని పట్టుకుని తిట్టారు అక్కడ. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావా, అక్కడ పాటలన్నీ రికార్డింగ్ అన్ని పాటలన్నీ పక్కన పడి ఉన్నాయి, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, నీకెందుకు యాక్టింగ్ ఎందుకు నీకు? వెళ్తాం లేదా అందులో పోలీస్ ఆఫీసర్ అదే కదా ఆ సినిమాలో. అవును పోలీస్ ఆఫీసర్ అనుకుంటారండి. అంటే ఆయన కోసం అలా వెయిట్ చేసేవారు. థియేటర్లు అలా వెయిటింగ్. రోజంతా పాడేవాడు వచ్చి తెల్లవారుజాము 3 గంటలకి ఒకసారి విజయ గార్డెన్స్ లో సాంగ్ అలా 3 వరకు వెయిట్ చేశారు. రాజనాగేంద్ర గారి మ్యూజిక్ అలా పాడుతూనే ఉన్నాడు. ఎక్కడ పోనీ నేను వెళ్ళి పడుకున్నాడు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోయడం లేదు. ఆ థియేటర్ నుంచి ఈ థియేటర్కి అలా తిరుగుతూ తెల్లవారుజాము 3 గంటలకు విజయ గార్డెన్స్కి వస్తే పాడేసి వెళ్ళిపోతున్నప్పుడు నాగేంద్ర గారు బాలు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కారు ఎక్కిపోతుంటే, బాలు నీకు ఈ సినిమా ఇండస్ట్రీ రుణపడి ఉందిరా బా అని చెప్పాడు. తెల్లవారుజాము 3 గంటలకి ఆయన అంత ప్రాణం పోసాడు సార్. అంతమంది మ్యూజిక్ డైరెక్టర్లకి ఆయన పోసాడు కదా, లైఫ్ ఇచ్చారు సార్. ఆయన ఒక మామూలు పాటను కూడా ఆయన వేరే మామూలు ట్యూన్ని వేరే స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన. అవును. మీకు బాలు గారి పాటలు బాగా నచ్చిన పాటే సార్? బాలు గారి పాటలో నాకు బాగా నచ్చింది, ఆయన కూడా ఈ పాట నాకు నువ్వు పాడితే చాలా ఎందుకు నచ్చుద్దాయి అని 2-3 సార్లు అన్నారండి. ఆ సాంగ్ ప్రేమ అనే సినిమా ఉంది మీకు, వెంకటేష్ గారిది, ఇళయరాజా గారి మ్యూజిక్, ప్రీతం ఆ సాంగ్. అది నేను ఆయన ముందు కూడా పాడాను. నేను టీవీలో పాట కూడా చూసి అన్నారు ఆయనే, ఎందుకో రఘు పాట నీకు భలే అనిపిస్తాయి నీకు గుర్తురాక అన్నారు ఆయన. పాడండి ఒకసారి. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే
ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. ఆ ట్యూనింగ్ ఎంత గొప్ప సాంగ్స్ చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు దాన్ని బట్టి బాగా పలికారు. చాలా ఆయన రెండుసార్లు వచ్చిపోయారు సార్ ఆ సాంగ్ విషయంలో. బాగుంటది నీ గొంతులో ఆ పాట, ఎందుకు నాకు ఇష్టం అన్నారు ఆయన. ఎంత గొప్ప కాంప్లిమెంట్ సార్ అది. ఆయన ఒక ఏలియన్ సార్, నా దృష్టిలో ఒక ఏలియన్. ఏలియన్ అంతే, వేరే గ్రహాల తర్వాత ఆయన ఏదో పొరపాటున ఇక్కడ పడ్డాడు. ఘంటసాల గారు వాళ్ళంతా ఘంటసాల గారు అది వేరే ధ్రువతారు, వేరే ధ్రువతారు. బాగుంది. అంటే మీరు ఈ సింగింగ్ అన్నదాన్ని ప్రొఫెషన్ గా తీసుకోవడం వల్ల మీకు పక్కనే డబ్బింగ్ అన్నది ఉండబట్టి సర్వైవల్ కొంచెం ఈజీ అయింది సార్. ఈజీ చెప్పాలంటే లేదంటే చాలా చాలా కష్టం. మీరు అన్న కష్టాలు కష్టాలన్నీ పడాల్సి వచ్చేది. ఇంటి దగ్గర నుంచి మాత్రం ఎన్నాళ్ళు తెప్పించుకుంటాం సార్. ఆత్మాభిమానం ఉంటుంది, ఏదో టైంలో దెబ్బతింటది. కెరీర్ స్టార్ట్ అవ్వాలి, పంపిస్తే పంపించచ్చు. మీరు ఒకటే కొడుకే ఏంటి? అది అక్కడ అది కూడా అడ్వాంటేజ్ అయింది. ఇంకోటి ఉండుంటే అంతే కదా సార్. పైగా ఊళ్ళో విలేజ్ లో ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు వెళ్ళి హైదరాబాద్ లో ఏం పీకుతున్నాడు, వీడు ఏం పని చేస్తున్నాడు, ఏదైనా కాఫీ హోటల్ కప్పులు కడుగుతున్నాడా, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి అక్కడ వాళ్ళందరికీ. నా అదృష్టం తప్ప ఆ టైంలో ఏదో టీవీ సీరియల్స్ లో 2 నిమిషాలు అలా కనిపించారండి. అది చాలా వర్క్ సేవ్ చేసింది. ఆహా వీడు టీవీలో యాక్ట్ చేస్తున్నాడు అనమాట. టీవీలో కనిపించడం అంటే చాలా గొప్ప విషయం కదా సార్. హాలీవుడ్ సినిమాల్లో కనిపించడం అదే నాకు అప్పుడే టర్న్ ఏంటంటే సార్, ఒక నిజంగా లైఫ్ లో భగవంతుడు ఎలా కూర్చోమంచి రాధాకృష్ణ గారిని ఇలా అరేంజ్ చేసినట్టే పూరి జగన్నాథ్ అనే వ్యక్తిని కూడా తగిలిచ్చాడు సార్ నాకు. ఓకే. ఈ జెమినీలో యాంకర్ అవుతున్న ఆ టైంలో నాకు మనోడు ఒక కేఫ్లో కలిశాడు, చాయ్ తాగుతూ కేఫ్లో యూసఫ్గూడలో కలిసినప్పుడు బాగా చాలా ఎందుకో బాగా ట్యూన్ అయిపోయాడు, బాగా క్లోజ్ అయిపోయాడు. నా రూమ్కి వచ్చేవారు, వీళ్ళు నా రూమ్లో కూర్చునేవారు. నా రూమ్లో నాకు మంచి ఒక పవర్ హౌస్, ఫిలిప్స్ పవర్ హౌస్ ఉండేది సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్. పాటలు వినడానికి వచ్చేవారు. చిన్న టీవీ ఉండేది, కోటిలో కొనుక్కొచ్చేవాడు టీవీ. ఆ టీవీలో ప్రోగ్రామ్ చూడడానికి. అలా అలా క్లోజ్ అయ్యి తర్వాత తను కొన్ని సింగిల్ ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాడు ఆ టైంలో. వాటిలో నన్ను హీరోగా పెట్టాడు వాటిలో. తర్వాత అనేవాడు అప్పుడే, నేను డైరెక్టర్ అయితే నీకు డెఫినెట్ సింగర్గా ఛాన్స్ ఇస్తాను రా అనేవాడు. అన్నాడు. ఫస్ట్ ఫిల్మ్కి బద్రికి కొంచెం పెద్ద సినిమా అవడం వల్ల అవకాశం కుదరలేదు. నెక్స్ట్ నేను చెప్పాను సరే ఈ 10 ఏళ్ళు పట్టింది అన్నది. ఆ 10 ఏళ్ళు ఎక్కడ బ్రేక్ అయిందంటే బాచి సినిమాతో నాకు బ్రేక్ అయింది. బాచి సినిమాతో లక్ష్మీ సాంగ్ ఫస్ట్ సాంగ్, అదే ప్లేబ్యాక్ సింగర్గా. ఓకే. పూరి జగన్నాథ్ తీసుకెళ్ళి, ఆ చక్రి కూడా అదే ఫస్ట్ సినిమా. అవును, బాచి చక్రి. నేను పూరి జగన్నాథ్ ఆఫీస్లో ఉన్నామండి, ఎల్లారెడ్డిగూడలో ఆఫీస్లో ఉన్నప్పుడు సత్యదేవ్, ఆదిత్య సత్యదేవ్ ఎవరైతే ఉన్నాడో అతనే తీసుకొచ్చాడు చక్రిని. ఆ రోజు తీసుకొచ్చి ఇలా చక్రిని అబ్బాయి పాటలు కంపోజ్ చేస్తున్నాడు. అప్పటికి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకోలేదు, రమణ గోగుల్ గారే కంటిన్యూ చేద్దామని ఏదో ఒక ప్లాన్లో ఉన్నాడు అప్పుడు ఆ సినిమాకి. బద్రి పెద్ద హిట్ కదా సార్. ఈ లోపు చక్రి వచ్చి ఆ రోజు మనోడు ఇలా దరువు కొడుతూ పాడేవాడు చక్రి. మళ్ళీ అసలు ఎంత బాగా కొడతాడంటే దరువు చక్రి. ఆ కొట్ట ఎవడైనా సరే పడిపోతారనమాట అవతల వాళ్ళకి ఆ పాటకి. పాడి ఫస్ట్ సాంగ్ మనోడు పాడింది కూడా అదే లక్ష్మీ పాటే. ఆ పాట విని చక్రికి నీకు నువ్వే చేస్తున్నావు సినిమారా అన్నాడంతే. అయిపోయింది. 5 పాటలు దన కంపోజ్ చేశాడు. అరే చక్రి నాకు ఒకటే ఆబ్లిగేషన్, వీటితో పాట పాడించాలి అన్నాడు. అంటే అయ్యో అన్నయ్య పాడిస్తానండి అన్నాడు. ఏం పాట అంటే వేరే పాట చెప్పాడు చక్రి, ఆ సాంగ్ పాడించమంటే నేను అన్నాను నాకు లక్ష్మీ కావాలి, ఆ పాట బాగుంది మా సాంగ్ అన్నప్పుడు. అప్పుడు వరకు నేను ఎస్పీబీ సార్ ఆయన గురుగారు పాటలే పాడుతూ వచ్చాం కదండి, ఆ కల్చర్ ఉండిపోయింది గొంతులో. అప్పుడు ట్యూన్ చెప్పి అన్న ఒకసారి పాట ఒకసారి పాడు అన్నాడు వాడు. అంటే నేను లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చగట లక్ష్మి ఇక శరణం గచ్చామి అని ఒక నేను రెగ్యులర్గా పాడుతున్న స్టైల్లోనే పాడిపించా. వద్దన్నా నువ్వు బాలు గారిని ఇమిటేట్ చేసి పాడుతున్నావు, ఇమిటేట్ చేస్తే నీకు పెద్దగా వచ్చేదే ఉండదు అని చెప్పి చక్రి ఒక అప్పుడప్పుడే ఆ ట్రెండ్ వస్తుంది సార్. కొత్తగా రెహమాన్ గారు తీసుకొచ్చాడు హస్కీ ఫీల్తో పాడమాట, ఆ స్టైల్లో పాడు అని చెప్తే అప్పుడు లక్ష్మి 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 ఆ స్టైల్లో పాడానమాట అండి.
అది అనుకోకుండా సౌండింగ్ ఎదిరిపోయింది, కొత్తగా పడేసాడు ఈడు ఎవడో అని చెప్పి కొత్తగా మాట పెట్టరారా నేను తల కొట్టుకునేలా. కానీ అది విని చిరంజీవి సార్, మా మెగాస్టార్ చిరంజీవి గారు మురుగరాజులో నాకు హంగామా సాంగ్ పాడించారండి. అప్పుడు అప్పటికి కొంచెం ఈ యాంకరింగ్ ఏం చేస్తున్నాను కాబట్టి కొంచెం పరిచయం అయింది అనమాట. మన ఎరి శ్రీరామ్ తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అప్పుడు నేను ఆ రోజు సార్ డబ్బింగ్ బయటకు వస్తున్నారు చిరంజీవి గారు మురుగరాజ్ సినిమాకి. వస్తుంటే నేను వెళ్ళి అన్నయ్య అంటే ఏంటి అన్నారు, ఈ సినిమాలో పాడానండి బాచీలో, ఒకసారి వినరా అండి అని చెప్పి క్యాసెట్ ఇచ్చాను. సేరాకారు ఉండేది అని గుర్తుందా మీకు? రెండు రెక్కల గారు ఆయన ఒక్కరికే ఉండేది ఆ టైంలో. ఆ కారులో ఓకే వింటామని చెప్పి ఇలా తోసారు, దాన్ని తోసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఆ గేట్ దాటుకుని నా వాయిస్ లక్ష్మీ నాకు వినిపించింది. హాఫ్ అన్ అవర్ లో సార్ ఫోన్ వచ్చిందండి. రాజా రవీంద్ర ఫోన్ చేసి ఒకసారి అన్నయ్య మాడతారంటే ఉంటారు అని చెప్పి ఫోన్ ఇచ్చారు. ఇస్తే ఆయన ఏం పాడవరా పాట, అసలు మామూలుగా పాడలేదు, ఇంత ఈ యాంగిల్ ఉందంటే తెలియదు నాకు అని అనేటప్పటికి ఇక్కడ అయిపోయి శివతాండం, మనసు శివతాండం చేస్తూ కట్ చేస్తే 1 వీక్ తర్వాత మోహన్ గారు ఫోన్ చేసి ఇలా మురుగరాజులో ఒక పాటకి వాయిస్ టెస్ట్ చేయమన్నారండి హీరో గారు మిమ్మల్ని మన ప్రతాప్ స్టూడియోకి, ప్రతాప్ కదండి శబ్దలయ రమ్మంటే గబగబ పరిగెత్తికి వెళ్ళారు సార్. వాయిస్ టెస్ట్ చేశారండి. అప్పటికే ఆ సాంగ్ వేరే సింగర్ ఎవరో పాడాలి, కేకే గారు ఎవరో పాడాల్సింది, ఆయన దొరకలేదని చెప్పి అందరు వాయిస్లు రికార్డ్ చేస్తున్నారు వరుసగా. ఆ పాట చాలా మంది చక్రితో కూడా ట్రాక్ పాడించారు, ఆర్పి గారితో ట్రాక్ పాడి చాలా మంది పాడించారట ఆ రోజు. మొత్తం 10-15 వాయిస్లు ఉన్నాయి అక్కడ. నాది కూడా ఎక్కించారు అనమాట. ఎక్కించిన తర్వాత మర్నాడు వీళ్ళందరూ కూర్చొని ఒక్కొక్క వాయిస్ అన్ని వాయిస్లు వింటే అందరూ ఒక వాయిస్ దగ్గర లాక్ అయ్యారు, నా వాయిస్ దగ్గర. అలాగా ఆ సినిమాలో పాడే అవకాశం వచ్చింది నాకు. రెండో సినిమాకే చిరంజీవి గారికి పాడే అవకాశం, అదృష్టం చేస్తారు. ఆయన చాలండి, అదే ఒకసారి మనం ఆయనతో వర్క్ చేస్తుంటే అమ్మాయి చేసేసాం. ఏదైనా అంతే కదా సార్. ఇప్పుడు హిమాలయాలు ఒకసారి ఎక్కేస్తే ఒకసారి ఎక్కిన ఒకటి 100 సార్లు ఎక్కిన ఒకటి నా దృష్టిలో. అదే అనుకుంటాను నేను. కరెక్ట్. ఎవరికైనా అదే ఉంటుంది కదా సార్. చాలా మంది ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కూడా వాళ్ళకి ఒక ఉంటుంది మెగాస్టార్. అదే ఇప్పటికి ఇంత పెద్ద హిట్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్ అంత పెద్ద డైరెక్టర్ అయినా సందీప్ రెడ్డి వంగ కూడా చిరంజీవి గారు నా అల్టిమేట్ అయ్యమని చెప్తుంటే ఇప్పుడు ఎవరు కూడా ఆయన్ని దాటి ఎవరు సినిమాను ఆలోచించలేరు. మీరు గమనించండి. ఎగ్జాక్ట్లీ సార్, ఇన్స్పిరేషన్ కదా సార్ ఒక జనరేషన్ కానీ చాలా. ఇప్పుడు మళ్ళీ మన ఈ సినిమాకి మళ్ళీ ఆయన మళ్ళీ ఇప్పుడు పిల్లలకి తెలుసుకోవాలి వీళ్ళందరూ. ట్రోలింగ్ ట్రై చేశారు, బట్ ఆ రిజల్ట్ మొత్తం టోటల్ గా మొహం బద్దలు కొట్టేసింది అందరికి. ఇంకా చెప్పాం కదా సార్, వీళ్ళందరూ మహానుభావులు అంతే. వాళ్ళంతా చూసారా మీరు శంకర ప్రసాద్ గారు? అయ్యో, మనం ముందు రోజు ఇక్కడ మల్లికార్జునలో చూసాం సార్. ముందు రోజు నైట్ 12వ తారీఖు రిలీజ్ కదా సినిమా, 11 నైట్ వేశారు. ఒక్క మొక్కను పడితే ఒట్టు. మళ్ళా 2 రోజులాగి మళ్ళీ చూసారు, వెళ్ళి మల్టీప్లెక్స్కి వెళ్ళి ప్రశాంత్గా అమ్మాయ అని చూసా. మీరు అక్కడ మల్లికార్జున అంటారు, ఇక్కడ మేము త్రిబుల్ చూస్తే కూడా ఒక్క మాట అర్థం కాలేదు. ఆ సౌండ్ పాట సౌండ్ స్టెప్ తర్వాత అయితే ఒక 10 నిమిషాలు బీభత్సం థియేటర్. ఆ ఫస్ట్ ఫైట్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సార్. అది వాడి మధ్యలో యుఎస్ నుంచి మా ఫ్రెండ్ ఒక అతను ఫనీ అని చెప్పి తను ఫోన్ చేస్తున్నాడు. తనే బీభత్సమైన చిరంజీవి గారికి హార్డ్కోర్ ఫ్యాన్ అనమాట. వాళ్ళు షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఫోన్ చేస్తాడు, బాబా ఎలా ఉంది, ఓ ఎంట్రీ ఎలా ఉంది, పాట ఎలా ఉంది, బయట. నేను అన్ని స్క్రీన్ షాట్ తీసి కొట్టి పంపిస్తా ఉన్నాను, ఫోటోలు తీసి. వీడియో దిగకూడదు కదా సార్ మనం, జస్ట్ ఫోటోస్ తీసి పంపిస్తున్నా. వాడు అక్కడి నుంచి చంపుతాడు. ఏంటి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, ఏంటి ఆగట్లేదు సినిమా, బాబు అంటారా బాబు నువ్వు అంటే చాలా రోజుల తర్వాత థియేటర్స్ కి గానీ ఆడియన్స్ లో గానీ మళ్ళీ ఒక కొత్త ఊపు వచ్చింది. మళ్ళీ ఇట్లు అందరికి తీసుకెళ్ళిపోయాడు, అందరిని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ కాలేజ్ డేస్ తీసుకెళ్ళిపోయాడు, కాలేజ్ డే తీసుకెళ్ళిపోయాడు. మరి ఇంక తిరిగిలేదు అన్నట్టుగా. ఏంటి సార్ అసలు చెప్పాక అదే వాళ్ళు కారణజన్ములు అండి, అంతే అర్థం కాదు మనకి, అంతే. కరెక్ట్, మహానుభావులు వాళ్ళంతా. తర్వాత చిరంజీవి గారు పాడిన తర్వాత అయినా మీకు రేంజ్ రావాలి కదండి గాయకుడు. వరుసగా నేను పురి గారి సినిమాలన్నీ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు, ఈడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, తర్వాత శివమణి, నేను వరుసగా పర్లేదండి. దగ్గర మొన్న కౌంట్ చూసి అన్ని లెక్కలతో 18 పాటలకు తేలాయి.
కాకపోతే ఏంటంటే సార్ ఈ సోషల్ మీడియా ఇప్పుడున్నంత పవర్ఫుల్ గా అప్పుడు లేదు. ఇప్పుడు బాలు గారు కూడా 45,000 ఎన్ని సార్ 45. అందులో మనకి అన్ని తెలియదు కదా సార్. అది అన్ని మ్యాక్స్ మనకు తెలిసింది తమిళ్, ఎగ్జాక్ట్లీ. తెలుగు. అంటే అవును మేము అవును అక్కడ ఉన్నాం కాబట్టి తమిళ్ తెలుస్తాయి. తెలియదు కదా. అవునండి తెలుగు, తమిళ్, హిందీ. అవును అవును చాలా పాటలు కూడా మలయాళం ఎన్ని పాటలు, వినబడ్డారు. ఆయన కన్నడ బయట లాంగ్వేజ్లు పాడారు. అక్కడెక్కడికి languages వెళ్ళైనా పాడారు. ఒరిస్సాలోను బెంగాలీలోను సో తుళు వాటిలో కూడా పాడేసాడు. అవును సార్. వీటన్నిటిలో భోజ్పురి, భోజ్పురి మొత్తం ఆ, 14 భాషలేనో 16 భాషలు. 16 భాషలు. ఆయన పాడని లాంగ్వేజ్ లేదండి. మాటల్లోనేమో పివి నరసింహరావు గారు, ఇది ఆయన మాట్లాడడంలో భాషలు నేర్చుకుని పాడడంలో ఈయన. కరెక్ట్ కరెక్ట్. అదే దాని నుంచి మీకు సరి అయిన ఫోకస్, ఒక మెయిన్ సింగర్ గా ఒక రేంజ్ వచ్చి బాలుగారిలా రావాలి మీకు. యాక్చువల్ గా మాట్లాడాలంటే యాక్చువల్ గా పాడినవన్నీ మంచి సాంగ్స్ ఇస్తారు. మళ్ళీ మంచి పాటలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. పాడినవన్నీ. దేశముద్రలో పాట కూడా చాలా. నాకు ఇప్పటికి బాధగా ఇచ్చే విషయం ఏంటంటే రిపీట్ అవ్వలా మళ్ళా నేను చాలా చోట్ల. That's what I'm saying. చాలా చోట్ల రిపీట్ అవ్వలేదు. That's what ఎందుకు అవ్వలేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సినిమా హిట్ అయినా పాట హిట్ అయినా జనరల్గా మళ్ళీ ఇవ్వాలి కదా వాళ్ళు. పోనీ వాళ్ళతో తగులు ఉన్నట్టు నాకు తగులే ఉంటుంది సరే, వెళ్తాను స్టూడియోకి వెళ్తాం, పాట పాడేసి వెళ్ళిపోతాం అంతే. పోనీ ఇప్పటిలాగా సోషల్ మీడియా ఉంది, దాన్ని మనం ఏదో రీల్స్ చేసో ఏదో అపహాస్యం చేసామా అయితే ఏదైనా మాట్లాడామా అని అనుకోవచ్చు. అవి కూడా లేవు. అవును. మీ పక్కన మాట ఎవరికి కూడా తెలిసేది కాదు. అది ఏంటనేది నాకు ఒక పజిల్ అండి ఇప్పటికి. అంతే రిపీట్ ఎందుకు చాలేదు. పిఆర్ లో ప్రాబ్లమా? అడుగుతాను సార్, నేను వెళ్తాను జనరల్గా. అప్పుడు ఏం సినిమా బంపర్ ఆఫర్ అయిన తర్వాత ఎందుకే రావడం సాంగ్ చాలా పెద్ద హిట్ అయిందండి. అయిన తర్వాత సడన్గా ఒక రోజు రాజమౌళి సార్ కాంపౌండ్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. మన భాష ఫోన్ చేశారు, మేనేజర్ చేసి, రవి గారు ఎక్కడ ఉన్నారు సార్ అన్న. భాష గారు అంటే ఇక్కడే ఉన్నాను సార్ అంటే, అర్జెంట్గా బయలుదేరి ప్రసాద్ లేబరండి సార్ అన్నారు. అంటే గబగబా పరిధికి వెళ్ళాను. వెళ్తే కీరవాణి సార్ ఉన్నారు అక్కడ, రాజమౌళి సార్ ఉన్నారు, మర్యాద రామన్న రికార్డింగ్ అండి. ఓకే. అయితే వెళ్ళగానే ఫస్ట్ వల్లి మేడం కల్పించారు అక్కడ. అమ్మ పాట ఎంత బాగా పాడావు అమ్మ, పాట చాలా బాగా పాడావు అన్నారు ఆవిడ. థ్యాంక్ యూ అమ్మ అన్నానండి. తర్వాత కీరవాణి సార్, రాజమౌళి సార్ అన్నారు, ఇందులో రవి గారు ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది సాంగ్, బాగుంటుంది, అది మీతో పాడిద్దాం అనుకుంటున్నాం అన్నారు. అలాగే గురుగారికి కాళ్ళకి నమస్కారం పెట్టి, ఆయన చాలా బాగా నేర్పిస్తారండి కీరవాణి సార్. పాట నేర్పించడం అంటే ఒక ఇలా సైంటిఫిక్ గా ఉంటుంది. ఎంత ఒక అద్భుతమైన గురువు ఆయన, అద్భుతమైన గురువు. కరెక్ట్. రాయి 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 రాయసలోని జామురా తిరేళ్ల సందు చూసి జంపు జిల్లాని, ఇది సాంగ్ కరెక్ట్ గా నేర్పించారండి. 15 నిమిషాలు 20 నిమిషాలు నేర్పించారు. 20 నిమిషాల్లో పాడేశాను పాట. 20 నిమిషాల్లో అయిపోయింది సాంగ్. గ్రేట్. అయిపోయింది పాట, సూపర్ డూపర్ హిట్, సినిమా సూపర్ హిట్. అవును. మళ్ళీ పిల్లలు ఎప్పుడు సార్ మళ్ళీ పిల్లలే సార్ అంటే పాడుతారట. ఇట్లాంటివి నాకు బాధగా ఉంటుంది, పక్కన నవ్వు వస్తుంది. అదే ఎప్పుడు కనిపించి ఇప్పటికి అడుగుతూనే ఉంటారు, కీరవాణి సార్ ఎక్కడ కనిపించా అడుగుతా ఉంటాయండి. అదే నేను ఇప్పుడు మీరు 1500 పాటలు పాడి, చిరంజీవి గారికి పాడి, ఈడియట్ లాంటి సినిమాకి మ్యూజిక్ కూడా చేసి సార్ ఇంత చేశారు కదా, మీకు ఒక ఇండిపెండెంట్ స్టేటస్ హైదరాబాద్ బాలసుబ్రహ్మణ్యం అన్నట్టుగా మీరు తయారైపోవలసినంత సరుకు ఉంది మీ దగ్గర. అలా అంత ఉంది, కానీ దట్ డిడ్ నాట్ హ్యాపెన్. అదే ప్రాప్తం సార్. అదే నేను ఫైనల్ గా డిసైడ్ అయింది అదే. ఓహో డెస్టినీ, మనకి ఈ భూమి మీద ఇంత రాసి పెట్టి ఉన్నట్టు ఉంది. ఓకే, అలాగని గివ్ అప్ లేదండి. స్టిల్ ఈ రోజుకి నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను సార్. అయ్యో ఆల్మోస్ట్ ఈ మధ్య కూడా మొన్న సాంగ్ నక్లీస్ గోల్స్ పలాసా సినిమాలో, అది ఆల్మోస్ట్ నాకు తెలిసి డిజిటల్ లోనే 1 బిలియన్ దాటింది సార్. 1 బిలియన్, అది అంత పెద్ద హిట్ అయిన సాంగ్. అది నేను పాడిందే. మరి ఇది మరీ చోద్యం. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చి అందులో 1 బిలియన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఎంతసేపు కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే మీరు అంత బిజీ అయినా నాకు ఇస్తారు ఇంటర్వ్యూ, అది వేరే విషయం సార్. అంటే మాట వరుసకి చెప్తున్నా ఏంటి, వాటి మీకు కనిపించిన మెకానిజం లో ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అదే అర్థం కాదు. నేను మళ్ళీ అందరిని అడుగుతాను సార్. నేను ఇప్పటికి చిన్న మ్యూజిక్, ఇందాక మీరు పొద్దున చూసారు మన సినిమా అబ్బాయి, తను కూడా అడిగా, తమ్ముడు మంచి పాట పాడుతుంది మ్యూజిక్ లో అని చెప్పి, అయ్యో అన్న బలవరే అని అన్నాడు. అది తను అంటే పిలుస్తాడో లేదో అది వేరే విషయం, తర్వాత వేరే విషయం.
ఆ అబ్బాయి అడుగుతాడు, అది తప్పేం సార్, ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. 100%. ఆ, కానీ పూరి గారు కొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత అది కూడా కొంచెం పూరి గారు అంటే పెద్ద కొంచెం కొంతవరకు బాగా లాక్కొచ్చేవాడు నన్ను. యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేసింది కూడా తనే కదా సార్. బంపర్ ఆఫర్ సినిమా ఇచ్చాడు, దేవుడు చేసినట్టు రవితేజ సినిమా ఇచ్చాడు, అవి కూడా మ్యూజికల్ హిట్ అది సినిమా. ఓకే, తనుంటే కొంచెం సపోర్టివ్గా ఉండేది. తను ఇంకా బాంబే వెళ్ళిపోవడం కొంచెం ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోయింది నాకు, టోటల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోయింది. ఎందుకంటే తనొక్కడే ఇవ్వాలంటే ఇవ్వగలుగుతాడు అంతే, ఓన్ చేసుకున్నాడు అంతే. అదిని చేరా అంటాడు చాలా సింపుల్ గా ఒకటే మాట, చేస్తావా వెళ్ళి ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తావా, చేసే అంత ఈజీగా చెప్పగలుగుతాడు సార్. చాలా మంది అంటే ఆలోచిస్తారు, అది డిస్కస్ చేయాలంటారు, వాళ్ళతో మాట్లాడాలి, మళ్ళా పట్టుకుంటారు, మళ్ళీ హీరో ఏమంటాడు అని ఆలోచిస్తారు, ప్రొడ్యూసర్ ఏమంటాడు అని ఆలోచిస్తారు. కానీ ఏమి ఆలోచించుకుంటే అవకాశాలు ఇచ్చేది అతను ఒకటే నాకు తెలిసి. ట్రావెల్ అలాంటిది. అంటే అప్పుడు మెడ్రాస్ లో ఎలాగైతే ఒక బాలు గారు భారతీ రాజా, ఓ బాలు గారు ఇళయరాజా, ఓ బాలు గారు చక్రవర్తి, ఎలా అయితే బిగినింగ్ డేస్ చక్రవర్తి డబ్బింగ్ చెప్పుకుని తిరిగాడు కదా ఆయన. అవునట్టు కదండి. సో అప్పారావు కొమ్మినేని అప్పారావు, మరి బాలు గారే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వు అని చెప్పి పట్టుకున్న వాళ్ళల్లో బాలు గారు కూడా ఒకళ్ళు. అండ్ భారతీ రాజా గారు ఆయన పెట్రోల్ బంక్ లో పనిచేసినప్పటి నుంచి బాలు గారికి డ్రైవర్ గా ప్రోగ్రామ్స్ కి వెళ్ళడానికి, ఇళయరాజా అయితే ఇంక బాలు గారు ఆర్కెస్ట్రాలోనే గిటార్ వాయించారు కదండి. హార్మోనిస్ట్, అదే మన ఫోటో చూసాను బ్లాక్ అండ్ వైట్ పెట్టి, ఆయన హార్మోన్ వేస్తున్నాడు ఆయన. అవును, ఇళయరాజా గారు. ఇక్కడ మన ఏజీ ఆఫీస్ లో ఒక ఆవిడ స్టేజ్ మీద పాటలు పాడుతుండేవారు ఆవిడ సార్. ఆవిడ దగ్గర ఆల్బమ్ ఆవిడ బాలు గారితో పాడుతున్న దానిలో ఇళయరాజా సాయిదేవ్ గారు అండి, సాయిదేవ్ గారు బ్లాక్ గా ఉంటారు. అవును అవును. ఆవిడ ఇంట్లో ఆల్బమ్ లో చూశాను నేను, ఇది ఇళయరాజా కుర్చీలో కూర్చుని హార్మోని వాయిస్తున్నది, బాలు గారు ఆవిడ పక్క పక్కన నిలబడి పాడుతూ. సో వాళ్ళ జర్నీలో వాళ్ళ ఫ్రెండ్షిప్స్ కెరీర్లకి బాగా హెల్ప్ అయింది. ఒకళ్ళు ఉండాలి సార్ సాయం పట్టడానికి. మనల్ని అయితే పూరి గారు చాలా వరకు పట్టాడు సార్. అందులో అతను ఆ విషయంలో నేను దేవుడు నాకు అంతే. పూరి అనే కూడా ఒక గాడ్ ఫాదర్ సినిమా ఇండస్ట్రీలో. అందుకే ఎప్పుడైనా సరే మనసు నిండా కృతజ్ఞత భావం అనేది ఎప్పుడు అతను పట్ల ఉంటుంది. అంతే కదండి. అదే కూచిమంచి రాధాకృష్ణ గారు, పూరి జగన్నాథ్, వీళ్ళు ఎందుకంటే నా లైఫ్ లో చాలా అతి ముఖ్యమైన వ్యక్తులు అండి వాళ్ళు. అంతే ఆయన ఈయనే అంతే కదా చెప్పాలంటే. అంతే కదా సార్. ఎందుకంటే ఆయన ట్రైన్ లో క్యాచ్ చేసి ఎవరో పూరి అంటే అట్లీస్ట్ టెక్నికల్ గా మీరు కనెక్ట్ అయ్యారు. విక్రమ్పూర్ లో ఉంటారండి ఆయన. అప్పుడు మధ్యలో ఫోన్ చేయమా ఏంటి ఆయన అసలు ఇంచు కూడా మారలేదు. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నావు అంటారు ఫోన్ చేసి. కానీ పూరి గారు అట్లాగా అంటే ఆయన ఆ డైవర్షన్, ఈ సినిమాలు, హైప్ లో ఫిల్మ్స్ ఇవన్నీ చూస్తే మీకు ఫ్రెండ్ గా మీకు ఏమనిపిస్తుంది సార్? సార్ అంటే అతన్ని చాలా దగ్గర నుంచి, అంటే నాకు బాగాలేదు అని చెప్పగలిగే అంత ధైర్యం ఉన్న వ్యక్తి నేను అక్కడ. అంటే నేను ఒక్కడే అంత చనువు ఉండగలిగేది. అడిగాడు ఎరా ఏంటంటే, లేదు ఇది కరెక్ట్గా లేదు, నువ్వు ఇంకోలా అనుకోద్దు అని అంత చెప్పగలిగే చనువు ఉంది నాకు అతని దగ్గర. హార్డ్ వర్క్ సార్. మనిషి ఏంటంటే ఇది హార్డ్ వర్క్, మనిషిని మనిషిగా చూస్తాడు సార్. నాకు అదొక్కటి. ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా నీట్గా ఉండాలి, షూ కొనుక్కోవాలి, వీలైతే కార్లు కొనుక్కోవాలి, అంత గొప్పగా ఆలోచిస్తాడు. నాకు తెలిసి చాలాసార్లు కృష్ణానగర్లో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు పాపం చాలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఆఫీస్కి వచ్చి ఇట్లా కష్టాల్లో ఉన్నాం అంటే తక్కువ 25,000 50,000 చెక్ రాసి ఇచ్చాడు. నా కళ్ళ ముందు ఎన్నోసార్లు ఇచ్చాడు. నాకు తెలిసి ఆ బాధలన్నీ ఎలా ఉంటాయని కూడా. ఇదే ఒక్కటే మాట సింపుల్గా. అతను అంటే ఇంకా ఆ మంచితనానికి ఇంకా హద్దులు ఉండేవి కదండి. బేసిక్గా పాజిటివ్, ఎవరిని కమెంట్ చేసేవాడు కాదు. డైరెక్టర్ కానీ పెద్ద సినిమాలు ఎత్తేసుకుని ఏదో అయిపోయిందండి మొత్తానికి. అది అదే గ్రాఫ్ ఏంటనేది అర్థం కావట్లేదు బేసిక్గా కదా. గ్రాఫ్ పడుతుంది లేస్తుంది, ఫస్ట్ నుంచి కూడా ఉండేది. పడతాడు లేస్తాడు అనేది ఫస్ట్ నుంచి ఉంది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమో సార్, ఇప్పుడు నాకు తెలిసి విజయ్ సేతుపతి గారి సినిమా ఎందుకో నాకు గట్టిగా కొడతాడు ఈ సినిమాతో అని ఖచ్చితంగా నాకు ఎందుకో నమ్మకం అయితే కలుగుతుంది. ఎందుకన్నా ఏదో మ్యాజిక్ చేస్తాడు. నేను ఎప్పుడు కట్టాను ఖచ్చితంగా ఫోకస్ పెట్టి కూర్చుంటే సార్ 1 నెల రోజులు అద్భుతంగా కట్ చేస్తాడు. అది ఎక్కడో చిన్న అది తేడా జరిగింది. హైప్ అంత క్రియేట్ అయిపోయి ఆయన విజయ్ దేవరకొండ కూడా చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడి
ఫంక్షన్స్ లోని వాటిలోని ఇవన్నీ ఎక్కడ కౌంటర్ ప్రోడక్ట్ అయ్యాయి సార్. ఇప్పుడు ఇది సైలెంట్ గా అవుతున్నది కదా విజయ్ సేతుపతి, అది కాబట్టి 100% కొడుతుంది. కొత్తసారి హైప్ లేదు కదా, అవునండి అవును. హైప్ లేదు. పూరి టేకింగ్ పూరి మేకింగ్ నచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏదో ఇప్పటికే సార్ చాలా మంది చూస్తారు కదా సార్, అతను బ్యాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునండి, ఇంటా బయట కూడా. అవును. బట్ మరి పూరి సింగర్ గాను మ్యూజిక్ డైరెక్టర్ గాను కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి కదా, మీరు యాక్టర్ గా ఎక్కడ ఎలా టర్న్ అయ్యారండి? ఈ పలాసా సార్ కదా మామూలుగా బాచిలో జగపతి బాబు గారు వెనకాల ఒక 5 ఆఫీసర్లు ఉంటారు తుపాకు పట్టుకు, అందులో నేను ఒకండి. నాకు గుర్తుంది అది ఆ తర్వాత కూడా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యంలో కూడా ఏదో ఒక సీన్ చేయించాడు. కానీ నేను పెద్దగా ఆనెస్ట్ గానే యాక్టర్ గా వెళ్ళాలని ఒక ఆలోచన అయితే లేదు. బేసిక్ గా ఇదే ఉంది, మా మైండ్ కంప్లీట్ గా ఇటే ఉందండి. యాంకరింగ్ కూడా మానేశాను సార్, ఎందుకంటే ఎవరు సలహా ఇచ్చారు, నువ్వు ఇలా యాంకర్ గా టీవీలో చేస్తున్నంత కాలం సినిమాలో ఎవడు నీకు ఎవడు టెలివిజన్ పర్సనాలిటీ కింద చూస్తారు. అప్పుడు మరీ ఎక్కువ కదా సార్ టీవీ అనేది, టీవీ వాళ్ళు అనేవారు అంతే, అంతే టీవీ వాళ్ళు సినిమా వాళ్ళు అంతే, అసలు దూరదర్శన్ వాళ్ళు టీవీ వాళ్ళు వాళ్ళు కన్సిడర్ చేసేవారు కాదు సినిమా ఇండస్ట్రీలో అనకూడదు. కానీ పాపం ఎంత మంచి మంచి ఆర్టిస్టులు అవునండి టెలివిజన్ లో చేయడం వల్ల ఫేడ్ అవుట్ అయిపోయి చాలా మంది సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందం గారు వాళ్ళిద్దరే దూరదర్శన్ లో చేసి సక్సెస్ అయిన వాళ్ళు. నిజంగా చాలా మంది మంచి యాక్టర్స్ ఎంతమంది ఉన్నారు సార్ టెలివిజన్ లో. అవును. కానీ అప్పుడు చెప్తే నేను యాంకరింగ్ వదిలేశాను సార్ కంప్లీట్ గా. జెమినీలో మంచి ప్రశాంతంగా ఉంది జీవితం, మంచి ఒక హైప్ ఉంది, మంచి మంచి ఇమేజ్ ఉంది, అంతా అన్ని వదులుకొని ఒక 2-3 years కొంచెం స్ట్రగుల్ అయ్యాను మళ్ళీ. బట్ ఓకే ఫైన్, ఇందులో అటు ఇటు తెలుసుకుందామని చెప్పి వచ్చాను. దెన్ ఫైన్. నాకు స్ట్రగుల్ బ్యాలెన్స్ చేయడం కష్టం కదండి చాలా సార్, ఎందుకంటే చిన్న మెగాస్టార్ ఇమేజ్ అక్కడ చాలా 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 కష్టంగా ఉంటుంది సార్. అంటే ఫస్ట్ నుంచి ఒకటి సార్, మాకు ఒకటి నేర్చుకున్నాం, సక్సెస్ పూరి దగ్గరే అది 100%. ఎందుకంటే సినిమా హిట్ రోజు ఎలా ఉండేడో ఫ్లాప్ రోజు కూడా అలాగే ఉండేవాడు మనిషి. నాకు ఆ లక్షణం చాలా ఇష్టం నాకు బేసిక్. అతనిలో మార్నింగ్ నేను ఇప్పుడు దేవుడు చేసిన సినిమా మనుషులు రిలీజ్ అయింది, సినిమా పోయింది, వాళ్ళు నార్మల్గా ఉన్నారు, నేనేమో బేబారు ఏడుస్తున్నాను సినిమా పోయింది అని. నేను టీవీ ఇంటర్వ్యూలకి వాటికి తిరుగుతా ఉన్నాను ఒక్కనే. సాయంత్రం ఏం తిరుగుతారా ఆపేరా అన్నాడు. నువ్వు ఎంత తిరిగినది ఏం అవసరం అక్కడ ఆపేసి ఇంకెందుకులే అనవసరంగా అన్నాడు. అదేంటది వెళ్ళు ఎవరో ప్రమోట్ చేసి చెప్పాలి కదా, నువ్వు చెప్తే మాత్రం ఆ సినిమాలు ఇస్తాంలో వాళ్ళే దాన్ని అయిపోయింది వదిలేసి అంత ఈజీగా తీసుకునేవారు సార్ వాళ్ళు. అది కొంచెం చేసుకోవడం అలవాటైంది, బ్యాలెన్స్ చేయడం సక్సెస్ని ఫెయిల్యూర్ని. కానీ మామూలు ప్రయత్న దశలో అది వేరే, ఇక్కడ పడుకుంటాము, అక్కడ ఏదో ఓ మంచి చెక్ వస్తే బిర్యానీ తింటారు, ఇంకా కొంచెం పెద్ద చెక్ వస్తే ఓ బీర్ తాగుతారు, ఇదంతా ఓకే సార్. బట్ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత అది వదిలేసి మళ్ళీ ఇంకొక దాంట్లోకి వెళ్ళడానికి, అప్పటికి మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయిందండి, మ్యారేజ్ అయిపోయిందండి, 2 పిల్లలు. అమ్మా లక్కీగా ఇవన్నీ డబ్బింగ్ వదిలేస్తాను నేను. అదొకటి నన్ను కాపాడుతా వచ్చింది, అలాగా మేకడ కింద పెరుగులాగా అలా పట్టుకుంది నన్ను అలాగా డబ్బింగ్ అనేది. ఇది ఒక లాస్ట్ ఒక 5 years 6 years బ్యాక్ నుంచి నేను డబ్బింగ్ చేయట్లేదు తప్పితే, అప్పటికి నేను ఇంకా ఇంకా ఇందులో కొంచెం ఇది కొంచెం కొంచెం క్లాష్ వస్తుంది సార్. ఎందుకంటే ఒక మూవీ డబ్బింగ్కి వెళ్తే అప్పుడు 3-4 days పట్టేసి దగ్గర ఒక హీరో డబ్బింగ్ చెప్పాలంటే కంటిన్యూగా చేయరు కదా, ఒక గంట చేస్తారు, వాయిస్ బాగాలేదు రేపు చేద్దాం ఉంటారు. ఇది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా తగ్గించేసాను మెల్లిగా, అంతే. అంతకుమించి ఏం లేదు, వేరే ఉద్దేశం కాదు కదండి. కానీ నేను ఆల్మోస్ట్ డబ్బింగ్లో అంటే నా టైంలో నేను దాదాపు 1.5 lakh వరకు తీసుకున్నాను సార్ ఒక హీరో డబ్బింగ్ చెప్తే. గ్రేట్. ఆ టైంలో మొన్న అంటే టైం అంటే ఒక 10 years బ్యాక్ అండి, 1.5 lakh తీసుకున్నా సార్, తీసుకున్నా. అది చాలా రోజులు కాపాడేసేది ఆ డబ్బు. అదే కదా, ఈఎంఐలు ఎన్ని ఉంటాయి కదా సార్, ఇల్లు తీసుకున్నా, అవన్నీ దాని మీద వెళ్ళిపోయేది నాకు. అందువల్ల ఇక్కడ ప్రశాంతంగా నేను ట్రై చేసుకోగలిగాను అనమాట అండి. వెయిట్ చేయడానికి, ఓకే ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అనేది. ఇప్పటికీ అలాగే ఉంటుంది సార్, నాకు అర్థం కాదు. మనోళ్ళు ఒక సినిమా గురించి మ్యూజిక్కో లేదా యాక్టింగో అప్రోచ్ అయితే ఈ రోజుకి ఇంకా సినిమా కష్టాలతోనే వస్తారు వాళ్ళు. ఇది కొంచెం బడ్జెట్ భయ్యా, కొంచెం మీరు కొంచెం ఈ జీవితాలతో ఇది పెద్ద మంది చేసుకోవడం, హెల్ప్ చేయడం, ఇదే సరిపోతుందిరా. పెద్ద మంది చేసుకోవడం, చిన్న పరిస్థితి తీసుకోవడం, మళ్ళా చివరిలో ఎంతో కొంత మళ్ళా జంప్ చెల్లారేది తెలియదు అసలు. అమ్మో సార్, ఇంకా నేను
మ్యూజిక్ డైరెక్టర్గా ఏదో రకంగా వసూలు చేస్తాను నేను. ఏది ఆ పెండింగ్స్ ఏదో లాస్ట్లో డాట్ ఇది మన డిస్క్ హార్డ్ డిస్క్ వీళ్ళు మ్యూజిషియన్స్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇస్తే ఇస్తారు అని చెప్పి ఏదో రకంగా లాగుతాం. యాక్టింగ్ ఇతర వల్ల కావట్లేదు సార్. చివర్లో దగ్గరిపోద్ది గ్యారంటీగా. అంటే మనం ముందు ఫిక్స్ అవ్వాలి, ఓకే ఈ అమౌంట్ రాదు అంటే చెప్పరుగా చాలా మంది కంప్లీట్ అయితే కానీ చెప్పకపోతే వేరేతో చెప్పిస్తారు సార్. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కే ఇంకోళ్ళ చేతి డబ్బింగ్ చెప్పిస్తారు అంతే. అది 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 జరిగాయా మీకు? నాకు జరగలేదండి. అంటే నేను ఇంకా వదిలేయడం మొదలు నేర్చుకున్నాను ఇంక అంతే. సరే ఇంక అంతే ఇంకా చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఇంకా వదిలేయడం. చాలా చాలా మిస్ అవుతుంది. మీరు వినే ఉంటారు కృష్ణ గారు ఎన్ని ఆయన కోట్లు కోట్లు ఆయన మందికి జరిగిందండి. ఒక్క శోభన్ బాబు గారికి జరగలేదు అలా. అందుకే ఒక సామెత ఉంది ఇండస్ట్రీలో, కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు, శోభన్ బాబు గారికి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు అని. వసూలు చేయడం అనేది చాలా చాలా డబ్బులు ఇవ్వకపోతే ఆయన మేకప్ వేసుకుని రూమ్ లో కూర్చునేవారు. ఇన్స్టాల్మెంట్ ఏదో ఉంటుంది కదా, పంపించకపోతే కృష్ణ గారు అదేం లేదు, పదవయ్యా ఆయన షూటింగ్ చేయముందు రిలీజ్ చేయముందు ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోయినా సరే పిలిచి డబ్బింగ్ చెప్పించుకోవాలి సార్ ఈయన అడిగారట. డబ్బింగ్ చెప్పించుకో అని చెప్పి సినిమా పోతే మళ్ళీ. కానీ నిజంగా సార్ అసలు ఆ విషయంలో ఎంత గొప్ప వ్యక్తులు సార్ వాళ్ళు. అన్ని మీరు సర్దుబాటు చేసుకుని ఇది ఒక కుటుంబ వ్యవస్థ లాగా ఉంటేనే ఇక్కడ సర్వైవ్ అవుతుంది. అది కరెక్ట్ సార్. ఈ విరోధం పెట్టుకోలేము సార్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో. మనం విరోధాలు అయితే పెట్టుకోలేము, పెట్టుకుంటే మనలేము ఇక్కడ అంతే. మీకు ఎప్పుడు అలాంటి డెడ్ లాక్ సిచ్యువేషన్ ఎవరితో రాలేదండి? రాలేదు సార్ ఇంతవరకు. అంతవరకు పోను సార్ నేను. బేసిక్గా నేను వెళ్ళను అంతవరకు. అదే ముందే మీరు ప్రిపేర్ అయిపోతాను మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఇంకా అంతే చివరికి. ఇంక లేదంటే లేదు ఇంకంతే, ఓకే అయిపోయింది, ఇంకా దాని గురించి మర్చిపోవడం అంతే. అదేలేండి అంతే. అంటే ఇప్పుడు మీరు ఈ గేదెల రాజు ఏంటండి అసలు దీని మీద ఇంత ఫోకస్ పెట్టారు మీరు? ఓ విపరీతంగా జరుగుతున్నాయి దాని మీద. చైతన్య మోటివ్ అని అబ్బాయి ఇంతకుముందు అంబాజీపేట బ్యాండ్, తర్వాత మన డియర్ కామ్రేడ్ అని విజయ్ దేవరకొండ గారి సినిమా, ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాడు అబ్బాయి. అతను డైరెక్టర్గా ఈ కథ ఏదో చేసుకుని పాపం అతను ఇంట్లో అవి తాకట్టు పెట్టి ఇవి తాకట్టు పెట్టి హానెస్ట్గా పాపం వాళ్ళ పేరెంట్స్ అతను ఎలాగైనా సరే ఓకే నీకు మా కోసం నువ్వు చెయ్యి అని చెప్పి వాళ్ళు సపోర్ట్ ఇస్తూ వాళ్ళు నిలబెట్టారు. అతను ఈ స్టోరీతో వచ్చాడు ఫస్ట్ నా దగ్గర. నేను ఇలా చేస్తున్నానండి ఈ సినిమా, ఇన్ని ఉన్నాయి దీని వెనక కథ, ఇది ఒకసారి విని నచ్చితే మీరు. మ్యూజిక్ కోసం వచ్చాడండి ఫస్ట్, మ్యూజిక్ కోసం వస్తే సరే నేను ఓకే చేస్తాను ఫైన్ అని చెప్పి నేను ఇదేనండి. దెన్ అదే టైంలో అన్నయ్య ఇందులో ఒక టైటిల్ రోల్ ఒకటి లీడ్ రోల్, అది మీరు ఒకసారి వింటానంటే అంటే రెండో అప్లికేషన్ నేను అడగలేను కదా అన్నట్టుగా మొహమాట పడుతూ చెప్పాడండి. చెప్తే చాలా బాగా నెరేట్ చేశాడు, కథ మాత్రం చాలా అద్భుతంగా నెరేట్ చేశాడు. సో ఫైన్ ఓకే నేను చేస్తాను అని చెప్పి అనమాట. అక్కడ దిగిన దగ్గర నుంచి నేను సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాను సార్. కొంత పార్ట్ అయిన తర్వాత నేను కూడా ఒక పావుల వాటాకి నేను కూడా అందులో ఇన్వెస్ట్ చేశాను. గ్రేట్ సార్ కొంచెం ప్రజెంట్స్ అన్ని వస్తుంది దాని మీద. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా బాగా సినిమా అయితే అయిపోయింది సార్, కంప్లీట్ కాపీ వచ్చేసింది. ఒక 2-3 డేస్లో ఫైనల్ అయిపోద్ది అనమాట. సెన్సార్కి అప్లై చేసాం, అది అయిపోతే ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి. ఒక మర్డర్ మిస్టరీ సార్ ఇది. ఇప్పుడు మన వాళ్ళు అందరూ కంటెంట్ అంటున్నారు కదా, అంటే మలయాళం కంటెంట్ సినిమా థ్రిల్లర్స్ వస్తున్నాయి కదా సార్, ఆ పేస్లో ఉంటుంది సార్ సినిమా మొత్తం. ఒక కాకినాడ అనే ఒక టౌన్లో ఒక 80s బ్యాక్ డ్రాప్లో ఒక పాల మిల్క్ బిజినెస్ చేసే డైరీ ఫార్మ్ సెంటర్ అనే ఏరియాలో ఒక మిల్క్ బిజినెస్ చేసే భగవాన్ రాజు అనే వ్యక్తి, అంటే ఈ మిల్క్ బిజినెస్ చేయడం వల్ల అతనికి గేదెల రాజు అని పేరు వస్తుంది అతనికి. బేసిక్గా యూజువల్గా అంతే కదా సార్, టౌన్లో ఏదైనా వృత్తి పేరున ఇంటి పేరు చేస్తారు. సో అలాగే అతను ఎదిగి ఒక రౌడీ షీటర్గా కన్వర్ట్ అయ్యి మొత్తం ఊరిని గ్రిప్ తీసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండగా మర్డర్ జరుగుద్ది. అంటే ఫస్ట్ ఇతను మర్డర్తోనే సినిమా ఓపెన్ అవుతుందండి. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. ఇంకా అక్కడి నుంచి ప్రతి పాత్రతో ఇతని సంబంధం ఏంటి, ఎవరిని వీళ్ళేసి ఉండొచ్చా వాళ్ళేసి ఉండొచ్చా అని ఒక పేస్ లో తీసుకెళ్ళాడు. థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ వాడి మీద వీడి మీద అందరి మీద తీసుకెళ్లి మొత్తానికి లాస్ట్ లో రివీల్ చేశాడు. ఆ లాస్ట్ 20 minutes అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి సినిమా. ఫస్ట్ నుంచి ఉండే పేస్ వేరే ఉంటుందండి, లాస్ట్ 20 minutes అయితే చాలా బాగా చేశాడు. ఇంకా అందుకే అంత కనెక్ట్ అయ్యానండి సినిమాకి, చాలా కనెక్ట్ అయ్యాను సినిమాకి. ఎలాగైనా సరే దీన్ని ఏదో కింద మీద పెట్టి ఇది సినిమా ఒకటి ఉంది అని జనాలకి
ఫస్ట్ అది ఇంపార్టెంట్ కదా సార్ ఇవాళ. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కానీ డబ్బులు అప్పుడు- గట్టిగా ఉంటే ఏదో చేయొచ్చు ఏంటంటే అప్పటికన్నా ఇప్పుడు చాలా సులభం కూడా సార్, ఎందుకంటే సోషల్ మీడియాలో అన్నిట్లోని యూట్యూబ్ లోని I know, sir. అండ్ ఫేస్బుక్ లో మరి- ఇన్స్టాగ్రామ్స్ లో అన్నిట్లోని పోస్ట్ చేస్తే అందరూ అంతే చూసారు కదా సార్, అంతే కదా సార్. ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఉంది సార్, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ ఇది రీచ్ అవుతుంది కదా సార్. అట్లా అలా 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 అదే వైరల్ కంటెంట్, అదే వైరల్ వైరల్ అదే వైరల్. అదొక అడ్వాంటేజ్ ఇప్పుడు మనకి 100% సోషల్ మీడియా వల్ల. అందుకని మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవును చేసుకుంటే సార్, అవునండి, ప్రమోషన్స్ కి అందరినీ కవర్ అవును చేయగలుగుతారు అవును మీరు. సార్, అవును సార్. అందరినీ. మొన్న సురసేన యానం అని కాకినాడ దగ్గర అమలాపురం దగ్గర సార్, అక్కడ మొత్తం 1,00,000 మంది వచ్చారండి ఆడియన్స్ ఆ రోజు. అక్కడ చాలా మామూలుగా తీర్థం జరుగుతుంది అనమాట అండి. 2 లక్షలు 3 లక్షలు 1,00,000 ఇలా వస్తారండి. మేము వెళ్ళిన రోజు 1,00,000 మంది వచ్చారు దగ్గర. ఆ రోజు 1,00,000 మంది సమక్షంలో అక్కడ ఉన్న పెద్ద 3 LEDల మీద టీజర్ రన్ చేసి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసాం ఆడియన్స్ని. కట్ చేసి 3 రోజుల్లో మిలియన్ వెళ్ళింది అది. అంటే నొక్కితే అందరూ పట్ట నొక్కారు అనుకోండి, ఆటోమేటిక్గా అది వైరల్. అంతే కదండి. యూట్యూబ్ రికమెండేషన్స్లోకి వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళిపోద్ది, పడపడ అది లేచిందండి. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది చూశారు, అది చూసి కూడా అడిగారు నన్ను. నిన్న మన డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ గారు, దాదా అనుకుంటాం ఇద్దరం, ఓకే, ఆయనది దూత అని వెబ్ సిరీస్ చేశాను నేను అప్పుడు. దూత. దాంట్లో విలన్గా చేశానండి. అప్పటి నుంచి ఆయన ఐ వుడ్ లవ్ టు సీ దట్ ఫిల్మ్ అన్నాడు. నైస్, అంత పెద్ద డైరెక్టర్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్ కదా. మనలాంటి పిక్చర్ ఎవడు చేయగలండి. అంతే సార్. ఇది ఇప్పుడు ఏంటంటే ఒక ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అనుకోండి. హిట్ ఎండ్ ఆఫ్ ది డే, అంతే అంతే ఎండ్ రిజల్టే ఇంపార్టెంట్. అంతే అంతే. అది మన చేతుల్లో లేదు. అదేలేండి. బాగుంటే మొదటి రోజు వాళ్ళే అంటే తెలియని ఒక మంచి వైబ్ ఉందండి ఫిల్మ్ మీద. సార్ 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 మీరు ప్రతిసారి నాకు అసలు నేను ఏదైనా పంపించినప్పుడల్లా మీరు దాని గురించి భలే ఇస్తారు, మీరు దానికి రియాక్షన్. అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఏంటి గేదెల రాజు ఏంటి, గొడవ ఏంటి, అసలు ఈ గేదెలు ఏంటి. నేను ఇప్పుడు ఈ టైంలో రఘు కుంచి గారు ఈ క్యారెక్టర్ ఏంటి, సినిమా ఏంటి అని నేను ఐ వాజ్ రియల్లీ గెట్టింగ్ కంటిన్యూస్లీ అస్టానిష్డ్ ఏంటిదని. బట్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత బాగుందని. 2 hours సార్ సినిమా, 2 hours కూడా ఉండదు, 1 hour, 2 గంటలకి 2 నిమిషాలు తక్కువ. బిజినెస్ ఫోన్ ఏమైనా వచ్చాయి? ఇంకా ఇప్పుడు కాపీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలండి. ఓటీటీకి ఏమైనా మూవ్ అయిందా? ఓటీటీలో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు పెద్దగా చిన్న సినిమాలకి అంత ఎంకరేజ్మెంట్ అయితే లేదండి ప్రజెంట్ ఓటీటీలో. ఎందుకంటే సార్ ఎక్కువ ఫోకస్ మొత్తం పెద్ద సినిమాల మీద ఉంటుంది. చిన్న సినిమాలు ఎప్పుడు తీసుకుంటారంటే అవి రిలీజ్ అయ్యి ప్రూవ్ చేసుకుంటే అప్పుడు వాటికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అయితే లేదా ఒక పెద్ద బ్యానర్ నుంచి చిన్న సినిమాలు వస్తే ఈజీగా వెళ్ళిపోతాయి. అవి రెండు మనకు లేవు. మీకు అంత సర్కిల్, ఇంత ప్రామినెన్స్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఎందుకు అది కనెక్ట్ చేసుకోలేదు సార్? ఇప్పుడు ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థలో ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే సార్. అదే అంటున్నా. కానీ ఎవరు లెక్కలో వాళ్ళు కొట్టారు సార్. ఎక్కడైనా బాగా ఎగ్జాక్ట్లీ, తప్పుడు ప్యాకెట్ అంతే. అలాగే ఉన్నారు అందరూ. నేను 1-2 టచ్ చేసి చూశాను ఊరికే. కరెక్ట్గా నాకు అక్కడ ప్రాపర్ తెలిసిపోతుంది ఇది అయ్యే పని కాదని చెప్పి. అందుకని మిగతా వాటి జోలికి టచ్ చేయలేదు. ఎందుకంటే రేపు పొద్దున ఒకసారి అన్ని టచ్ చేస్తాం అనుకోండి సార్, మొదటికి మోసం వస్తుంది. రేపు పొద్దున ఎవరిని అడగలేము మన పరిస్థితి. ఉన్నవే మనకి 5-6 ఓటీటీ ప్లాట్ఫామ్స్. కరెక్ట్. అందులో ఆల్రెడీ రెండేమో వాళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ కరెక్ట్గా లేదు. సరే ఓకే, రిలీజ్ అయిన తర్వాత ఏదో ఓకే, అట్లీస్ట్ మంచి సినిమా సక్సెస్ అవుతుందండి. ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. అది ఏ లాంగ్వేజ్ అయినా చూస్తున్నారు కదా సార్. మలయాళం సినిమాలు చూస్తున్నారు, ఏ లాంగ్వేజ్ మలయాళం కాదు, కొరియన్ సినిమాలు చూస్తున్నారు, మరాఠీ సినిమాలు చూస్తున్నారు, మన కాకపోయినవి కన్నడ సినిమాలు చూస్తున్నారు, ఓటీటీ మలయాళం సినిమాలు విపరీతంగా చూస్తున్నారు, ఓటీటీలో సబ్ టైటిల్స్ తో చూస్తారండి అందరూ. సో ఆ కంటెంట్ కి ఒక టైంలో మనకి అలాగా జానపదం సినిమాలు విపరీతంగా రిసీవ్ చేసుకున్నారు రామారావు గారు చేసిన రోజు. తర్వాత చిరంజీవి వచ్చిన తర్వాత యాక్షన్ ఫిల్మ్స్, అవన్నీ ఎంటర్టైన్మెంట్స్, అవన్నీ ఈ టిల్ ఎస్టర్డే శంకర్ ప్రసాద్ గారి వరకు కూడా. సో ఈ సైడ్ బై సైడ్ ఈ హారర్స్, థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. సినిమా కూడా అతను అంటే ఎక్కడ వల్గారిటీ ఏమి లేకుండా కంప్లీట్ ఫ్యామిలీ నీట్ గా చూసేట్టుగా తీసుకున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయి అతనే చాలా ఒక ఫ్యామిలీ మెల్లా బిహేవ్ చేస్తాడు మనిషి. వద్దులే అన్న, ఏదన్నా కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు కదా సీన్ అంటే, వద్దులే అన్నారు, అమ్మ చూడాలి, మా వైఫ్ చూడాలి కదా సినిమా అంటాడు. అంత జాగ్రత్తగా తీస్తాడు సినిమా.
కానీ బాగా తీసాడు సార్, బాగా తీసాడు. అందుకే అంత కనెక్ట్ అయ్యారు సినిమాకి. వెరీ నైస్, వెరీ నైస్. దేవగుడి కూడా మీ క్యారెక్టర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ ట్రైల్ అవును సార్, చూసాం అవును కదా. సార్, అవును సార్. ఇది మీకు ఒక డిఫరెంట్ పాత్ లోకి తీసుకెళ్తుందండి దేవగుడి. సార్ యాక్టర్ గా అవును సార్, మీరు అదంతా కొంచెం ఫ్యాక్షనిస్ట్ అవును సార్. వ్యవహారం అదంతా కనిపించి హెవీ క్యారెక్టర్ సార్, అది బాగా character. నాకే అనిపించింది. మీరు కూడా బాగా నిండుగా ఉన్నారు. లావయ్యాను సార్ దానికోసం. ఆ సినిమా గేదెల అనుకున్నాను నేను, నిండుగా ఉన్నారు. లేదు 12 కేజీలు పెరిగాను సార్ నేను. అదే ఈ రెండు పక్క పక్కనే జరుగుతున్నాయి షూటింగ్. ఏది గేదెల రాజు దేవగుడి రెండు సైమల్టేనియస్ గా అవుతున్నాయి నాకు. ఇది ఒక షెడ్యూల్ చేసేవాడిని, మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ ఆ షెడ్యూల్కి వెళ్ళేవాడిని. ఈ పర్సనాలిటీని అలా మెయింటైన్ చేస్తూ వచ్చా. 12 కిలోలు పెరిగాను దగ్గర. అంటే ఇప్పుడు గేదెల రాజు ఆడు గట్టి కనిపించాలి, దేవగుడి ఇది వీరారెడ్డి ఫ్యాక్షనిస్ట్, ఇది హెవీ కనిపించాలి. ఇప్పుడు బక్కగా ఉండి 10 మందిని కొడుతుంటే చూడడానికి కామెడీ కొడుతుంది బేసిక్ గా. ఎప్పుడైనా కానీ చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇదిగా ఉండాలి కదా సార్. అందుకని కొంచెం చాప్లిన్ సినిమాలాగా ఉంటుంది. అప్పుడు చాప్లిన్ గారు ఇంత ఉంటాడు కదా, అంత పెద్ద విలన్ కొట్టేస్తుంటాడు. అది అఫ్ కోర్స్ ఆయన కామెడీ కాబట్టి నడిచిందండి అది. అదే ఇది కామెడీ కాకూడదు సార్ అది. సో అందుకని కొంచెం పెంచానండి, బాగానే వర్కౌట్ అయింది. దీని మీద రెండు ప్రామిసింగ్ ఉన్నాయి చూడాలి సార్. అదే సార్, రెండు ప్రామిసింగ్. దేవుడి దయ. ఏది మీ పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారు? మా అబ్బాయిని మా డాటర్ తను లేబుల్ అండి, తనది డిజైనింగ్ చేసుకుంటూ తనకి ఆ లేబుల్ ఉంది తనకు ఓన్గా. ఈ డ్రెస్ డిజైనింగ్ లేబుల్ చేసుకుంటూ రాగా లేబుల్ అని చెప్పి తంది. వీడు మాత్రం యాక్టింగ్లోకి వద్దామని ప్లాన్ ఉంటే వాడిని యాక్చువల్గా నేను లాస్ట్ టైం చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఆ రోజు మాట్లాడుతుంటే ఏం చేద్దాం అనుకుంటున్నారా అన్నారు ఆయన అండి. నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నానండి అన్న. యాక్టరా స్టారా అన్నారు ఆయన. యాక్టర్ అండి వెళ్ళాడు. ఇట్లా కూర్చోన్నారు. 45 నిమిషాలు మాట్లాడారు సార్ వారితో. నాతో కూడా ఇప్పుడు ఆయన నచ్చం మాట్లాడా చెప్పారు అడిగి. అంటే ఆ 45 నిమిషాలు వాడిని సార్ వాడు ఒక మిక్సీలో గ్రైండ్ అయిపోయి బయటకు వచ్చాడు సార్, ఒక బొమ్మలాగాడు. అంటే అంత అద్భుతంగా ఆయన వాట్ ఈజ్ అని ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో నాకు అర్థం కాలేదురా అన్నారు ఆయన. చివర్లో చెప్పాలనిపించి చెప్పాను రా నీకు, పోయి 3 సంవత్సరాల తర్వాత కనిపించినాక అన్నాడు ఆయన. పోయి నీ 3 years తర్వాత నీ ప్రోగ్రెస్ అంటే చూపించినాక అన్నారు. నేను బయటకు వచ్చి ఆడేదో ఒక ప్రపంచంలో ఉన్నాడు, ఉన్నాడు. ఒరే మెగాస్టార్ని ఆయన చూడాలి అంటే అక్కడ ఎక్కడో ఒక కొన్ని కిలోమీటర్ల దూరం అక్కడ ఉంటే వెనకాల మీ చేతులు ఇలా చేసి సినిమాకి ఎంత తొక్కలు తిప్పుకోండి. అలాంటి ఒక మహానుభావుడు ఒక వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని 45 నిమిషాలు మాట్లాడడం అనేది అది అసలు అది ఓహో కథన విషయం. అది గుర్తుపెట్టుకో, అదృష్టం నీ అదృష్టం అంతే కరెక్ట్ అని చెప్పి. కానీ ఆ మీటింగ్ చాలా మార్పు వచ్చిందండి వాళ్ళు. ఆ మీటింగ్ చాలా మార్పు వచ్చింది సార్. వచ్చింది తను ఇప్పుడు సమహార అని థియేటర్ ఆర్ట్స్ దాంట్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు థియేటర్లో. నేను అన్నపూర్ణ స్టూడియోలో ఫిల్మ్ యాక్టింగ్ కోర్సులో కూడా తను చేశాడండి. అన్నపూర్ణ స్టూడియోలో ఉంది కదండి, దాంట్లో కూడా చేశాడు. సో ఇప్పుడు ప్రాపర్గా కొంచెం ట్రైన్ అయ్యి రెడీగా ఉన్నాడు. ఉన్నాయా సినిమాలు? ఇప్పుడు నాకు తెలిసిన 2-3 డైరెక్టర్ స్టోరీస్ చెప్తున్నారు వాడికి. కొంచెం ఏదైనా కల్ట్ అంటే రూటెడ్ ఫిల్మ్స్ లాగా. అంటే నేనేమంటానంటే ఓవర్ నైట్ వచ్చి హైప్ చేయొద్దు, అలా రా మెల్లిగా కంగారు ఏం లేదు. అవునండి. ఇప్పుడు శ్రీకాంత్ గారు, శ్రీహరి గారు వీళ్ళందరూ వాళ్ళంతే కదా సార్. అలా స్లోగా ముందు మన మొహం అలవాటు చేయాలి జనానికి. మన మొహం అలవాటు చేసి అలా వద్దాం. మంచి క్యారెక్టర్స్ వస్తే కూడా చేద్దాం, తప్పేం లేదు. హీరో అవ్వాలని అదేమి, ఎందుకంటే హైట్ 6'2" ఉంటాడు, 6'2" ఉంటాడు, మంచి హైట్, మంచి డాన్సర్ అండి. హోమ్ మేకర్ సార్. సో అది సో అందుకని ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఈ లోపు వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. దాంట్లోనే ఉన్నారు మొత్తం ఆ వర్క్లోనే. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో ఎడిటింగ్ నేర్చుకుంటుంటాడు, మిక్సింగ్ నేర్చుకుంటాడు. నన్ను ఏదో మ్యూజిక్ దగ్గర ఏదైనా డౌట్స్ ఉంటే వచ్చి అడుగుతాడు. నేనంటే ఖాళీగా ఉండదు, ఏదో పని చేసుకుంటూ దానికి సంబంధించిన పని మాత్రం చేయి, బయటికి పనులు ఏం చేయి. రేపొద్దు మనం ఏది నేర్చుకుంది ఏది నేను సార్. నేను కోవిడ్ టైంలో సార్ మా ఇంటికి స్టూడియోకి జస్ట్ ఒక 2 kilometers అంతే. పొద్దున్నే క్యారీ తీసుకుని స్టూడియోకి వెళ్ళిపోయేవాడిని. అలాగా నడుచుకుంటూ ఖాళీ రోడ్లు, మనిషి కనిపించేవాడు మాస్క్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి స్టూడియోలో కూర్చొని ఎంత ఇట్లే చేసుకున్నానంటే ఆ టైంని మ్యూజిక్ మిక్సింగ్ నేర్చుకున్నాను సార్, సౌండ్ మిక్సింగ్ నేర్చుకున్నాను, ఎడిటింగ్ నేర్చుకున్నాను, అడోబీ ఫోటోషాప్ నేర్చుకున్నాను. మొత్తం ఈవేళ నా చిన్న ఏమంటే నేనే ఎడిట్ చేసుకుంటాను. అంటే మనం ఎవరిని డిపెండ్ అవ్వకుండా మ్యూజిక్ ఏదైనా గబుక్కున ఎమర్జెన్సీ, మీరు ఒక సాంగ్ ఏదో షూట్ ఉంది అర్జెంటుగా వెళ్ళాలి పాట, గబగబా మిక్స్ చేసేసి
ఒక ట్రాక్ పంపించేయగలను. ఇవన్నీ ఓన్గా జస్ట్ అలా కూర్చొని అలా యూట్యూబ్ ఇంకొంచెం మీరు ఎక్కువ అయ్యారు అలా చేసుకుంటాను. ఫర్దర్ గా. అది. గుడ్ అండి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, వాటికి దాన్ని స్టడీ చేస్తూ ఉండాలి రోజు కూర్చొని. అవును, ఈ మ్యూజిక్ కూడా ఏఐ చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు. మీరు మధ్యలో ఎప్పుడు డైరెక్టర్ అవుదామన్న ఆలోచన రాలేదు? అదొక్కటే నాకైతే లేదు సార్, నాకు ఏ? వద్దు సార్, అది చాలా పెయిన్ఫుల్ సార్, అది చాలా పెయిన్ఫుల్ సార్. అది అంత అంటే నేను మొయ్యలేను, నాకు అదే అనిపించింది ఏంటంటే అంత బరువు మనం మొయ్యలేము అనిపించింది సార్. అది పూరి గారిని చూసి పూరి గారిని చూస్తే డైరెక్షన్ చాలా ఈజీ అనిపిస్తుంది సార్, చాలా ఈజీ అనిపిస్తుంది. పూరి జగన్నాథ్ సెట్కి వెళ్తే డైరెక్షన్ ఎంత ఈజీ అనిపిస్తుంది సార్, అంత ప్రశాంతంగా చేస్తుంటాడు షూటింగ్, అస్సలు టెన్షన్ ఉండదు, ఏముండదు. నాకు బాగా ఉంది సార్. సూపర్ సినిమాకి నాగార్జున గారితో మనోడు సూపర్ సినిమా ఫస్ట్ సినిమా అదే కదండి. అయితే అప్పుడు నాగార్జున గారు కొన్ని కండిషన్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే 6 తర్వాత ఆయన షూట్ చేయరు, 6 తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు ఆయన, ఫ్యామిలీ టైం. నైట్ షూట్ చేయాలి అంటే 2 to 9 చేయాలి, లేదా 6 to 9 చేయాలి. కాల్ షీట్ ఈవినింగ్ 6 to 9 చేయాలి, చేసి నెక్స్ట్ డే హాలిడే ఇవ్వాలి. అలా ఉంటుంది ఆయన సిస్టమ్. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు అలా చేసుకొచ్చారు వాళ్ళు. సో పూరికి ఫస్ట్ లిస్ట్ అంతా వచ్చింది. చంద్ర గారు ఉండేవారు కదా అప్పుడు ఆయన దగ్గర, ఆ చంద్ర గారు చెప్పారు మొత్తం, వచ్చారు. ఓకే ఫైన్, అలాగే సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది సార్. 4:30కి 4ంటికి ప్యాకప్ చెప్పేసేవాడు ఆయనకి రోజు, నాగార్జున గారికి. ఆయన ఎలా ఇంకొక సీన్ తీయచ్చు కదా అంటారు ఆయన. ఆయన బోరు కొట్టేసాడు ఇంటికి వెళ్ళడానికి. అంటే ఈ యూనిట్తో అలవాటు పడిపోయారు ఆయన. ఏమైనా జగన్ ఒక సీన్ అని తీయచ్చు కదా నాతో, ఖాళీగా ఎందుకు పంపించేస్తాను వారు. అంత ఈజీగా ఉంటాడు అతను, డైరెక్షన్లో చాలా ఈజీగా ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఒక పని అప్పు చెప్తే వాడు 100% నమ్మేస్తాడు, ఇంకా నీ పని నువ్వు చేయి అంతే. ఇప్పుడు నేను రీరికార్డింగ్ చేస్తుంటే ఫస్ట్ రీల్ చూస్తాడు, ఓకేరా కరెక్ట్గా ట్రాక్లో ఉన్నావు క్యారియన్ అని వెళ్ళిపోతాడండి. మళ్ళీ డాల్బీ దగ్గరకు వస్తాడు అంతే. అప్పుడు దాకా మళ్ళీ రాడు, ఏమి లేవు. సాంగ్స్ కూడా నాకు తెలిసి భాస్కర్ భట్ల గారు ఎక్కువ రాస్తుంటాడు ఆయన పాటలు. ఎప్పుడు సింగిల్ వెర్షన్ ఉంటుంది అక్కడ, రెండో వెర్షన్ ఉండదు. రెండో వెర్షన్ భాస్కర్ భట్ల అనే కొంచెం ఏమన్నా బెటర్గా రాద్దాం అనుకుంటున్నట్టే, ఎందుకు బాగానే ఉంది కదా అంటాడు. అంత ఫ్రీడమ్ టెక్నీషియన్స్. అది చూస్తే మనకు అనిపిస్తుంది ఇలా చేసేయచ్చు అనమాట సినిమా అని ఫీలింగ్ వస్తుంది. కానీ రైటింగ్ ఉంటుంది కదా సార్, అది రైటింగ్, ఆ స్క్రీన్ ప్లేని కరెక్ట్గా అదే బొమ్మను కరెక్ట్గా ఆడించగలిగేవాడే డైరెక్టర్. కరెక్ట్, అది అందరికీ రాదేది. అట్లాడిదండి ఇది కూడా 100% సార్. ఇది బొమ్మలు అట్లాడితే ఆ బొమ్మ కరెక్ట్గా ఆడించాడు. అది అది ఆడించడం రాకే చాలా మంది చతికిలు పడుతూ ఉంటారు, దెబ్బతినేస్తారు. అదే మనం అందరం పూరి గారిని బాగా అభిమానించే వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ఆయన మంచి కంబ్యాక్ కావాలి సార్. అదే ఆ విషయంలో అట్లా దేవుడిని ప్రార్థిస్తున్నాను, దేవుడిని అయితే పరమేశ్వరుని కోరుకుంటున్నా సినిమా పెద్ద హిట్. మేము ఆశిస్తాం, మీరు ప్రార్థిస్తారు. ఎందుకంటే మీకు అంత లైఫ్ ఇచ్చి ఉండాలి కదా సార్ అలాంటి వ్యక్తులు కూడా. అసలు చాలా మంది ఇప్పుడు నేను ఒకటే కాదు సార్, ఎంతమంది కెమెరామెన్లని, ఎంతమంది ఎడిటర్స్, ఎంతమంది శ్యామ్ నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు మరి. ఎడిటర్స్ అంటే ఎడిటర్స్ కూడా వర్మ గారు కానీ, శేఖర్ గారు, ఇప్పుడు జునైద్ అయితే ఇంకా ఆయన డిడి నుంచి వచ్చారు. ఆయన డిడిలో ఎడిటర్ ఆయన, జునైద్ అనే వ్యక్తి. స్టూడియోలో అలాంటి జునైద్కి ఇప్పుడు మళ్ళీ ఆయన చేసేవాడు. జునైద్ అలాంటి జునైద్ తీసుకొచ్చి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఎడిటర్ చేసేసి పెద్ద సినిమాలు లైగర్ ఇవన్నీ తన ఎడిటర్. డేర్నెస్, అద్భుతం డేర్నెస్ అండి అసలు. అంటే టెక్నీషియన్ నమ్ముతాడండి. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఇట్ ఇస్. అదే కదా బాగుంది. అది చాలా ఇంపార్టెంట్ సార్. అది ఇప్పుడు 14 ఎంక్వైరీలు చేసుకొని పెట్టుకుంటారు ఒక టెక్నీషియన్ని, ఇంకా నమ్మడానికి ఏంటి ఇబ్బంది కదా మరి. మళ్ళా ఏలు పెట్టి కాలు పెట్టి అంతా నేనే చేసి అవన్నీ కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ సార్. సో మేము మీ రాబోయే 2 సినిమాలు మంచి హిట్లు అవ్వాలి. ఓ పక్కన మీరు గాయకుడిగా డబ్బింగ్ వదిలేసానని చెప్తున్నారు కంప్లీట్ గా, పూర్తిగా. ఎప్పుడు అంటే ఇంకా ఏదైనా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటే కొంచెం అన్ని రకాలుగా అప్పుడు వెళ్ళి చెప్పచ్చు. అదేలేండి, డబ్బుల కోసం డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అదే అంతే కదా, ఆ స్టేజ్కి వచ్చారు మీరు. కానీ ఒక టైం అంతా బాగా కాపాడింది అంతే. అదేలేండి, అద్భుతం కాపాడిందండి డబ్బింగ్ అనేది, చాలా బాగా కాపాడింది నన్ను. అదేలేండి. అది ఇప్పుడు మీకు అవసరం కూడా. ఇప్పుడు మీరు ఓటీటీలు, తర్వాత లో బడ్జెటెడ్, మీడియం బడ్జెటెడ్ వెబ్ సిరీస్లు, ఓ విపరీతంగా వర్క్ ఏం ప్రాబ్లం లేదు. నేను మెయిన్ ఇంకోటి చెప్పాలి మీకు, విదేశాలకి షోస్కి వెళ్తానండి విపరీతంగా. అవును, అబ్రాడ్ బాగా వెళ్తాను సార్. అంటే అబ్రాడ్లో నన్ను ప్రేమించే వాళ్ళు అంటే ఎంత మంది ఉన్నారంటే, అంటే
నేను జెమినీ టీవీలో యువర్స్ లవింగ్లీ అనే ప్రోగ్రామ్ యాంకరింగ్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోయిన బ్యాచ్ అంతా కూడా నాకు అంతా వాళ్ళంతా చాలా కనెక్టెడ్ అండి. వాళ్ళందరూ కూడా పిలిచిన చోటకే నన్ను మళ్ళీ 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 5-6 సార్లు పిలుస్తుంటారు. ఏది కాన్సర్ట్స్కి, మ్యూజిక్ కాన్సర్ట్స్కి. అంటే నేను ఇంత పెద్ద సెటప్తో వాటితో అంత భారీగా వెళ్ళకపోయినా బట్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్ నేను. ఫ్రీక్వెంట్గా దాదాపు 58 సార్లు వెళ్ళాను సార్ యూఎస్కి ఇప్పటివరకు. అది కాక యూరోప్ వెళ్ళాను, న్యూజిలాండ్ వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, అరబ్ కంట్రీస్లో అన్ని చోట్ల నేను ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను. సో అవి ఒక సైడ్ అవి గట్టిగా కాపాడుతుంటాయి. అదొక లేయర్ సంవత్సరంలో. అవునండి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం స్ట్రాంగ్గా ఓకే ఆ నమ్మకంతో ఏదో రోజు ఇంకా ఇంకో మెట్టు ఎక్కొచ్చు అనే ఒక నమ్మకం. మీకు అన్ని దన్నులు ఉన్నాయండి, సంగీతం, పాడడం, డబ్బింగ్, విదేశాలు, ఇంకోటి కాబట్టి మీరు ఒక స్థిరత్వాన్ని మీరు గట్టిగా నిలబెట్టుకోగలిగారంటే ఇదే కారణం. అండ్ మంచితనం, మంచి సంస్కారం అది ఇండస్ట్రీకి చాలా అవసరం. పొగరు పడిపోతాము, గొప్ప పడిపోతాము, డాగులు డబ్బాలు ఇక్కడ ఏం పనిచేయకూడదండి. ఏం పనిచేయదు. మీరు అప్పుడు నేను మొట్టమొదటి మిమ్మల్ని మీరు జెమినీలో పనిచేస్తున్న రోజుల్లో నేను చూసినప్పుడు మీరు ఎలాగున్నారు, ఈ రోజు అలాగే ఉన్నారు. అది తరగని పెట్టుబడి, అది తరగని పెట్టుబడి 100%. అందరూ ఇప్పుడు అని అనుకుంటాం కదా సార్, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు సార్ అందరూ. ప్రతి ఒక్కరు మన మాట, మన నడక, మన చూస్తూ ఉంటారు మనల్ని. అది అలా రికార్డ్ అయి ఉంటుందండి, ఎక్కడికి పోదు. మనం అబ్జర్వ్ చేసినా చేయకపోయినా రికార్డ్ అయిపోయి ఉంటుంది కదా. మనం ఒకసారి వెనక్కి వెళ్ళినప్పుడు ఇందాక ఏం మాట్లాడేస్తాను అని అంటే వెంటనే బయటకు ఓపెన్ అవుతుంది, ఆ సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ. ఇప్పుడు మనమే కొంత ట్రోల్స్ చూస్తున్నాం కదా సార్, ఎప్పుడెప్పుడో తీసి ఎడిట్ చేసి నీట్గా పెడుతుంటారు వీళ్ళు. మరి ఎదురుగుండా ఉన్నాయి కదా, ఆన్లైన్ లో ఉన్నాయి కదా, యూట్యూబ్ లో ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అది ఏది ఇక్కడ మిస్ అవ్వదు, ఏది మిస్ అవ్వదు. అంచేది మీకేంటంటే ఈ ఇన్ని అడ్వాంటేజెస్ తో మీ క్యారెక్టర్ అడ్వాంటేజ్ కూడా మీకు ఉంది. గాడ్ గివెన్ అది. ఎలాగైతే పాడడం అన్నది గాడ్ గివెన్, అవన్నీ దేవభాషలు అంటారు. సంగీతం, నృత్యం, సంస్కృతం, ఈ 3 దేవభాషలు అంటారు. వాటిని అందరికీ వచ్చేవి కావు. కాబట్టి వెల్ డన్ సార్, వెల్ డన్. ఇంకా మీ కెరీర్ ఇలాగే చక్కగా స్టడీగా జాయ్ఫుల్ గా నడవాలి. మీ అబ్బాయి తాలూకు ప్రయత్నాలు కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. మీ అబ్బాయిని కూడా నేను త్వరలో ఇంటర్వ్యూ చేయాలి, మోటివేట్ చేయాలి. అంటే ఈవెన్ తెలియాలి సార్, వాళ్ళకి తెలిస్తేనే, మీలాంటి వాళ్ళు చెప్తేనే వాళ్ళకి ఓహో ఎలా ఉండాలి తెలియాలి. బేసిక్ వాళ్ళకి ముందు అది తెలియాలి. అది తెలిసిన తర్వాత ప్రయత్నాలు, కానీ ఏమి తెలియకుండా వచ్చి ఓ అంటే అది దట్స్ నాట్ కరెక్ట్. అది చూస్తున్నాం కదా, అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏదో అంటారు చూడండి, మగలో పుట్టి పుబ్బలో వాడిపోతారు అని అంటారు, సామెత లాగా. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు గేదెల రాజులో మీ ఇన్వాల్వ్మెంట్, ఇన్వెస్ట్మెంట్లు 2 ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద హిట్ కావాలి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. మనం మీ ముందు ఇదే కదా, దేవగుడే కదా. దేవగుడి ముందండి, దేవగుడి. సో మంచి మీకు అది ఒక మంచి ఒడికల్, ఒక పైలట్ లాగా మీ గేదెల రాజుకి ఉపయోగపడాలి. డెఫినెట్గా సార్, ఇది దీనికి ఎంత మంచి పేరు వస్తే దానికి అంత హెల్ప్ అవుతుంది నాకు. ఎగ్జాక్ట్లీ. అది ఇది బద్ద హిట్ అవ్వాలని ముందు దీన్నే కోరుకుంటాను. ఎందుకంటే బాగా తీశారు సార్ ఆయన. దేవగుడి సినిమా కూడా మీరు చూశారు. పాపం ఆయన రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు సినిమాకి, బాగా ఖర్చు పెట్టాడు, చాలా విషయం తీశారు. కనిపిస్తుంది పాటల ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ఒక ఆడియన్స్ ఉంటారు సార్. అదే కమర్షియల్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ అనేది ఒక సెక్టర్ ఉంది, ఉన్నారు. ఈ మధ్య మానేసాయి. గోపాల్ గారి సినిమాల తర్వాత కార్లు, జీపులు గ్యాప్ వచ్చింది. బాగా ఏంటి సార్, రోజు దగ్గర 24 స్కార్పియోలో 25 స్కార్పియోలో ఉండేవి రోజు పొద్దున్నే. నా వెనకాల క్యాన్వా అనమాట అండి, వీరారెడ్డి క్యారెక్టర్కి. తర్వాత ఆ తుపాకులు కూడా ఒరిజినల్ ఖర్చు అండి అవన్నీ. రాయలసీమలో మొత్తం బాండాగారు, రాయలసీమ మొత్తం షూటింగ్ అంతా అక్కడ చేశారు సార్. ఆయన రాయచోటి, రాయలసీమ ప్యూర్ పక్క. ఒకప్పుడు ఒక పేరుగాంచిన ఫ్యాక్షన్ ఏరియాస్ అన్ని కూడా. అవును, ఇప్పుడు అందరూ కామ్ అయిపోయి ఏం లేదు అనుకోండి, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయి అందరూ ప్రాక్టికాలిటీకి వచ్చేస్తారు. అంతా వాళ్ళకి అర్థమైంది ఎందుకు దీని ఏముండదు సార్. నేను ఒక్కొక్కసారి భలే అసలు రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అని చూస్తే, ఒక టౌన్ ఉంటుంది, స్మాల్ టౌన్. ఆ టౌన్కి ఇటుపక్క పల్లెటూరు, ఇటు ఒక పల్లెటూరు. ఇక్కడికి 2000 మంది జనం ఉంటారు, ఇక్కడ ఒక 2000 మంది జనం ఉంటారు. ఈ 2000 గడపలో ఒక మోతుబరి కుటుంబం ఉంటుంది, ఇక్కడ ఒక మోతుబరి కుటుంబం ఉంటుంది.
ఈ 2 కుటుంబాలు కలిసి ఈ మధ్యలో ఉండే చిన్న టౌన్ మీద ఆధిపత్య పోరు. చాలా సిల్లీ సిల్లీ అనిపిస్తుంటే గొడవలు. దాని మీద పగలు పౌరుషాలు అలాగే ప్రాణాలు పోవడం. ప్రాణాలు పోవడం. రక్తపాతం. ఎంతమంది పాపం అసలు అక్కడ చూస్తుంటాం కదా, చాలా మంది కాళ్ళు చేతుకున్నారు లేనళ్ళు ఆ టైంలో అవును పోయినళ్ళు. అవును. బట్ దే ఆర్ అందరు రియలైజ్ అయిపోయారు, ఇప్పుడు రియలైజ్ లేదు, అయ్యారు, లేదు, నాకు ప్రశాంతంగా ఉన్నారు. ట్రాన్స్ఫర్మేషన్ చాలా అండి, చాలా రాయలసీమ చాలా ప్రశాంతంగా ఉంది. చాలా కొంచెం చాలా ఇది కూడా డెవలప్ అవుతుంది కదండి అక్కడ కూడా అన్ని. బాగా, చాలా బాగా. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తిగా అవునండి, ఇట్ ఈస్ టేకింగ్ ఏ న్యూ షేప్. అవునండి, అవునండి. లేదంటే నిజంగానే మీరు అనంతపురం సైడ్ చూస్తే కడుపు సరిపోదు సార్. నేల ఇలా నల్లగా బీటలు మారిపోయి ఉంటుంది ఇక్కడ. అనంతపురం సైడ్ చూస్తే మీరు నేల ఎండిపోయి నల్లగా బీటలు ఇలా ఇలా అవునండి, భూకంపం వచ్చి ఇడిపోయినట్టు ఉంటుంది. నేను వెళ్ళి చూసి అసలు అనంతపూర్ వెళ్ళి అక్కడ కృష్ణదేవరాయ యూనివర్సిటీకి ఏదో ప్రోగ్రామ్ మీద వెళ్ళి నేను అసలు కళ్ళు తిరిగి నాకు నిజంగా అనంతపూర్ సార్. చూసి అందుకే అప్పట్లో ఈ గొడవలన్నీ అయి ఉండొచ్చు మోస్ట్లీ. అదే వర్క్ లేక అదే వర్క్ లేక ఎవరొకరి దగ్గర పని చేయాలి, వాళ్ళ వెనకాల తిరగాలి. ఇస్తే అవన్నీ వేసిమంటే అంతే అంతే అంతే. గుడ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ రఘు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత హడావిడిలో మళ్ళీ అయ్యో, నాకు భలే టైం సార్. స్పేర్ చేసి నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్ ఇది. అయ్యో, ఎంత మాట, అంతే. అది ఇంత మాట. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది రఘు కుంచి గారి తాలూకా ప్రయాణం. సింగరు, డైరెక్టరు, నటుడు, అన్ని విదేశాలు అన్ని ఆయన అన్నిటినీ ఏర్పరచుకున్నారు. ఆయన వడ్డించిన విస్తరి కాదు ఆయన జీవితం, బట్ ఆయనే విస్తరేసుకుని ఆయనే వడ్డించుకుని నలుగురితో పాటు ప్రయాణం చేసే ఒక మంచి అలవాటుని జీవితంలో కెరీర్గా మలుచుకున్న ఒక మంచి వ్యక్తి రఘు కుంచి గారు. కాబట్టి లెటస్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. 2 సినిమాలు ఆయన త్వరలో రాబోతున్నాయి, 2 బాగున్నాయి, అండ్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.